హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అంటే నర్వస్ సిస్టమ్ చాప్టర్ ఏదైతే ఉన్నదో దాంట్లో సెకండ్ పార్ట్ లోకి వెళ్ళిపోతున్నాం. దట్ ఈస్ ద నర్వ్ ఇంపల్స్. ఇందులో నర్వ్ ఇంపల్స్ అంటే ఏమిటి? ఓకే, ఈ నర్వ్ ఇంపల్స్ అనేది ఎలా జనరేట్ అవుతుంది, ఎలా ప్రొడ్యూస్ అవుతున్నది, ఎలా కండక్ట్ అవుతున్నది, అంటే ముందుకు ఎలా వెళ్తున్నది, ఇంకెలాగా ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్ కి ఎలా ట్రాన్స్మిట్ అవుతున్నది, ఇవన్నీ విషయాలు మనం ఈ సెషన్ లో నేర్చుకోబోతున్నాం. సో నర్వ్ ఇంపల్స్ సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఈ సెషన్ లో మీకు అన్ని క్లియర్ అయిపోతాయి. సో నా వాయిస్ అది క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేయండి అందరికందరూ. సారీ ఫర్ ద డిలే, కొంచెం డిలే అయిపోయింది. ఐమ్ రియలీ సారీ ఫర్ దట్. ఓకే, సో వాయిస్ అందరికి క్లియర్ గా వినిపిస్తున్నదా? ఇస్ మై వాయిస్ క్లియర్లీ ఆడిబుల్ టు ఎవ్రీవన్? హలో హలో, గుడ్ ఈవినింగ్ అమ్మా, గుడ్ ఈవినింగ్. సారీ, నిన్న కొంచెం యాక్చువల్లీ నేను ఎక్కడి నుంచి అయితే క్లాస్ తీసుకుంటున్నానో అక్కడ నేను పవర్ కట్ అయింది, ఫుల్ పెద్ద పవర్ కట్ అనమాట, బ్లాక్అవుట్ లలో. సో దానివల్ల ఏంటంటే నేను సెషన్ రికార్డ్ కూడా చేయలేకపోయాను మీకోసం. కనీసం రికార్డ్ చేద్దాం ట్రై చేశాను, బట్ దట్ వాజ్ ఆల్సో నాట్ పాసిబుల్. సో అది అవ్వలేదు. సో ఐఎమ్ రియలీ సారీ అమ్మా. ఓకే, బట్ టుడే వీఆర్ లైవ్ ఎనీవేస్ అండ్ ఈ పర్టికులర్ టాపిక్ మనం కంప్లీట్ చేసుకుందాం. సో అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం చెప్పుకోవాలంటే ఇక్కడ జస్ట్ మినిట్, లెట్ మీ టెల్ యూ. అన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే దిస్ పర్టికులర్ సెషన్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఓకే, దిస్ ఇంపార్టెంట్ ఫర్ ఎంసెట్ స్టూడెంట్స్ కూడా ఇది చూడొచ్చు. ఓకే, ప్లస్ నీట్ స్టూడెంట్స్ కూడా ఇది చూడొచ్చు. నీట్ స్టూడెంట్స్ దీని తర్వాత ఇంకా చూడక్కర్లేదు, ఇది ఇక్కడ వరకు చూసి ఆపేయచ్చు. నీట్ ఎవరైతే చదువుతున్నారో, ఎంసెట్ ఎవరైతే చదువుతున్నారో మొత్తం చాప్టర్ అంతా చదవాలి. సో దీని తర్వాత సెషన్స్ పార్ట్ 3 ఇంకా పార్ట్ 4 2 సెషన్స్ ఇంకా వస్తాయి, అవి మీరు చూడాలి. నీట్ సెషన్స్ వాళ్ళు ఇక్కడతో యూ కెన్ స్టాప్, ఇక్కడతో మీరు ఆపేయచ్చు అనమాట ఇవాళ సెషన్ తోటి. ఓకే, అది అన్నమాట. అర్థమైందా? సో నీట్ లో మీరు సిలబస్ చూసుకున్నట్లయితే ఇక్కడ వరకే ఉంది, నర్వ్ ఇంపల్స్ జనరేషన్ కండక్షన్ వరకే ఉంది. ట్రాన్స్మిషన్ నేను ఎక్స్ట్రా చెప్తున్నాను. ఫర్ సపోజ్ ఎవరైతే నీట్ స్టూడెంట్స్ ఎక్స్ట్రాగా ఇంకా అటెండ్ అవుదాం అనుకుంటున్నారో దే కెన్ అటెండ్, అది అన్నమాట. సో అన్నిటికన్నా ఫస్ట్, ఓకే, టు అండర్స్టాండ్ ద నర్వ్ ఇంపల్స్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుందని మనం నార్మల్ గా ఒక సెల్ అనేది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలి. ఒక నర్వ్ సెల్ లేదంటే న్యూరాన్ అనేది, ఒక నర్వ్ సెల్ లేదంటే న్యూరాన్ అనేది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలి. జస్ట్ మినిట్ ఆగండి, జస్ట్ మినిట్. ఓకే ఓకే, ఫైన్. సో అందరూ ఇక్కడ నుంచి చాలా కేర్ఫుల్ గా వినండి. ఒక నర్వ్ సెల్ లేదంటే న్యూరాన్ అనేది ఎలా వర్క్ అవుతుంది. ఒక న్యూరాన్ అంటే ఎలా ఉంటుంది, మనకి షేప్ తెలుసు న్యూరాన్ కదా, ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలాగ దాన్ని నేను పంపించాను. ఇక్కడ నర్వ్ ఎండింగ్ అనేది ఉంటాయి. ఓకే, నర్వ్ ఎండింగ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ డెండ్రైట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, మనం చూస్తాం ఇక్కడ డెండ్రైట్స్ ఉంటాయి. పోర్ డ్రాయింగ్ నాకు తెలుసు, డ్రాయింగ్ ఎంత ఏం సూపర్ గా లేదు, బట్ యూ గెట్ ద జిస్ట్. సో దీన్నే మనం నీకు కొంచెం పడుకోబెట్టాను అనుకోండి, ఈ న్యూరాన్ ని కొంచెం పడుకోబెట్టాను అనమాట. ఇలా నించొని ఉన్నది కదా ఈ న్యూరాన్, దీన్ని నేను ఏం చేశానంటే కొంచెం పడుకోరా అని చెప్పాను. చాలా నించొని అలిసిపోయి ఉంటా, కొంచెం పడుకోరా అని చెప్పాను. సో పడుకుందా న్యూరాన్. ఒకసారి ఎప్పుడైతే న్యూరాన్ పడుకున్నదో ఇప్పుడు మనం దీని గురించి టెస్ట్ చేయబోతున్నాం. సో అట్ ఫస్ట్ వెన్ వీఆర్ స్టడింగ్ వెన్ దెర్ ఇస్ నో సిగ్నల్ ట్రాన్స్మిషన్. ఇక్కడ సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ అవ్వట్లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్ దట్ వీఆర్ స్టడింగ్ ఫస్ట్. సో ఎప్పుడైతే సిగ్నల్ ట్రాన్స్మిట్ అవ్వట్లేదో ఈ మెంబ్రెయిన్ ఏంటి, ఈ నర్వ్ ఏదైతే మెంబ్రెయిన్ ఉందో దీన్ని మనం ఏమంటాం, ఈ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం, యాక్సోనల్ మెంబ్రెయిన్. ఎందుకంటే ఇది యాక్సోన్ అన్నమాట. ఇది ఏదైతే మనం చూస్తున్నాం యాక్సోన్. సో ఈ యాక్సోన్ లో ఏం జరుగుతున్నదో అదే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ యాక్సోన్ లో ఏం జరుగుతున్నదో అదే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా, అర్థమైందా, క్లియరా, సరేనా? సో ఇప్పుడు ఈ యాక్సోన్ లో ఏం జరుగుతున్నదో తెలుసుకోవడానికి అన్నిటికన్నా ఫస్ట్ ఈ యాక్సోన్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని మనం యాక్సోనల్ మెంబ్రెయిన్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ద యాక్సోనల్ మెంబ్రెయిన్. ఓకే, అదే లోపల ఏదైతే బోల్డ్ అంత ఫ్లూయిడ్ ఉన్నది, సైటోప్లాజం, దాన్ని మనం ఏమంటాం, యాక్సోప్లాజం అంటాం. యాక్సోప్లాజం అంటాం. ఫస్ట్ ఇవి రెండు మనం గుర్తుపెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ ఇవి రెండు మనం గుర్తుపెట్టుకుందాం. ఓకే, నా నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది సెల్ మెంబ్రెయిన్ లాగే. ఏ సెల్ లో అయినా ఎలాగైతే మెంబ్రెయిన్ ఉంటుందో అలాగా నర్వ్ లోని మెంబ్రెయిన్ ని మన యాక్సోనల్ మెంబ్రెయిన్ కొత్తగా పేరు పెట్టాం. ఇప్పుడు ఎలాగా మన మజల్స్ లో ఏదైతే రెటిక్యులం ఉన్నది, ఎండోప్లాజం రెటిక్యులం ని సార్కోప్లాజం రెటిక్యులం అన్నాం. ఓకే, దాంట్లో ఉన్న సైటోప్లాజం ని సార్కోప్లాజం అన్నాం. ఓకే, అవునా కాదా? దాని తర్వాత ఏదైతే దాంట్లో ప్లాస్మా మెంబ్రెయిన్ ఉందో దానికో సార్కోలెమ్మా అన్నాం మనం. ఓకే,
అర్థమైందా? సో అలాగే ఇక్కడ కూడా కొంచెం పేర్లు అవి మారుతున్నాయి, బట్ ద జిస్ట్ ఇస్ ద సేమ్. ఈ యాక్సోనల్ మెంబ్రెయిన్ ఇస్ నథింగ్ బట్ ద సెల్ మెంబ్రెయిన్. సెల్ ఏదైతే మెంబ్రెయిన్ ఉన్నదో అది అన్నమాట. సెల్ మెంబ్రెయిన్ లాగే వర్క్ చేస్తుంది. యాక్సోప్లాజం అంటే ఇస్ నథింగ్ బట్ ద సైటోప్లాజం ఆఫ్ ద నర్వ్. ఓకే, అది ఇక్కడ వరకు లెట్ ఇట్ బి క్లియర్ ఇన్ యువర్ హెడ్. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బేసిక్ గా ఏ సెల్ మెంబ్రెయిన్ లోనో ఒక ఫంక్షన్ ఉంటుంది. ఇది మీరు ఒక సెల్ మెంబ్రెయిన్ తీసుకున్నారనుకోండి, దిస్ ఈజ్ యువర్ సెల్ మెంబ్రెయిన్. ఓకే, ఇది సెల్ ఇన్సైడ్ అనుకోండి, ఇది సెల్ ఇన్సైడ్, ఇంకా సెల్ అవుట్ సైడ్ సర్ఫేస్ ఇది. ఓకే, సెల్ ఇన్సైడ్ సెల్ అవుట్ సైడ్ సర్ఫేస్ లో దెర్ ఇస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ దట్ కీప్స్ ఆన్ హ్యాపెనింగ్. ఓకే, బోల్డ్ అండ్ అయాన్స్ లోపలికి వస్తూ ఉంటాయి, బోల్డ్ అండ్ అయాన్స్ వెళ్తూ ఉంటాయి. ప్లస్ అవనండి, ప్లస్ అయాన్స్, మైనస్ అయాన్స్, బోల్డ్ అని ప్లస్ అయాన్స్ మైనస్ అయాన్స్ బయటికి లోపలికి వెళ్తూనే ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ కామన్. ఓకే, చార్జ్, సో అయాన్స్ ఇటు అటు అవడం వల్ల చార్జెస్ లో డిఫరెన్స్ అది రావడం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన నర్వ్ సెల్ లోని ఏం జరుగుతుంది అన్నది కూడా మనం నేర్చుకుందాం. జస్ట్ అ మినిట్. ఇక్కడ వరకు అందరికీ క్లియర్ అయిపోయింది అంటే మన నర్వ్ సెల్ లో కూడాను ఏమవుతుందో అన్నది మనం తెలుసుకుందాం. ఓకే, క్లియర్? అందరూ క్లియర్ గా వింటున్నారా లేదంటే సోదేసుకుంటున్నారా? చాట్ సెక్షన్ లో వింటున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఫస్ట్ చెప్తున్నాను మీ అందరికి, ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే నేను చెప్తున్నానో మీరు ఒక స్ట్రెచ్ లో విన్నారంటే అర్థమైపోతుంది పూర్తిగా. లేదు మీరు వినలేదు అనుకోండి, మీకు కన్ఫ్యూజ్ అయి ఉండిపోతారు. సో మీకోసమే చెప్తున్నాను, మీ ఇష్టం దాని తర్వాత. ఓకే, అది అన్నమాట. ఓకే, ఆల్ రైట్, సరే. ఇప్పుడు చూడండి ఏం జరుగుతున్నదో. వెన్ ద మెంబ్రెయిన్ ఈజ్ ఎట్ రెస్ట్, ఓకే, వెన్ ద విచ్ మెంబ్రెయిన్? యాక్సోనల్ మెంబ్రెయిన్. ఓకే, సో యాక్సాన్ ఎప్పుడైతే రెస్ట్ లో ఉన్నదో, మెయిన్ గా నర్వ్ ఏదైతే యాక్సాన్ ఉందో అది రెస్ట్ లో ఉంది, నర్వ్ కూడా రెస్ట్ లో ఉంది. అంటే ఎప్పుడు రెస్ట్ లో ఉంది? ఎలాంటి సిగ్నల్ లేదంటే స్టిమ్యులస్ ని ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయిన సిగ్నల్, లేదంటే ఇక్కడ నుంచి నా బ్రెయిన్ వరకు సిగ్నల్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రిలాక్స్ గా చిల్లుగా పడుకొని ఉంది. అలాంటప్పుడు సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుంది అన్నది మనం మాట్లాడుకోవాలి. సో వెన్ వి డ్రా దాట్, ఓకే, వీ కెన్ డ్రా ఇట్ లైక్ దిస్. నార్మల్ గా ఎప్పుడైతే ఇలా ఉంటుందో సిచ్యువేషన్, ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ నంబర్ వన్ ఇస్ దట్ the membrane will not allow the influx of, it will not allow the influx of sodium ions. సోడియం ions కి లోపల రానియదు. సోడియం ions ఏవైతే ఉన్నాయో వాటిని లోపలికి రానియదు. రెండో టైంలో ఏం చేస్తుంది? ఎప్పుడైతే మెంబ్రెయిన్ రెస్ట్ లో ఉందో చెప్తున్నాను, రెండోది ఏం చేస్తుంది? విల్ allow the ఏమిటి? దేన్ని అలౌ చేస్తుంది? పొటాషియం. విల్ allow the efflux ఆఫ్ పొటాషియం అంటే కే ప్లస్ బయటికి వెళ్ళడానికి ఎలా వస్తుంది అన్ని నేను డ్రా చేసి చూపిస్తాను, జస్ట్ వెయిట్ చేయండి. కే ప్లస్, ఫర్ సపోజ్ సోడియం లోపలికి రావాలనుకుంటున్నది, సోడియం అనేది లోపలికి రావాలనుకుంటున్నది. ఓకే, జస్ట్ అ మినిట్. అప్పుడు ఏముంటుంది? నేను లోపలికి రానియను, నేను రెస్ట్ తీసుకుంటాను, నేను డిస్టర్బ్ చేయొద్దు అంటుంది. ఓకే, సోడియం ని లోపలికి రానియదు. దాని తర్వాత పొటాషియం బయటికి వెళ్ళాలంటే పొటాషియం కి బయటికి వెళ్ళనిస్తుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. అది కాకుండా కొన్ని నెగటివ్లీ చార్జ్డ్ అయాన్స్ ఉన్నాయి లోపల, నెగటివ్లీ చార్జ్డ్ ప్రోటీన్స్ ఉన్నాయి. ఆ నెగటివ్లీ చార్జ్డ్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బయటికి వెళ్ళనీదు. నో, నేను నిన్ను కూడా బయటికి వెళ్ళనీనని చెప్పేస్తుంది. సో ఇలా అవడం వల్ల ఏమవుతుంది అంటే, ఓకే, జస్ట్ అ మినిట్, ఇలా అవడం వల్ల ఏమవుతుంటుంది అంటే బేసిక్ గా మనకి నార్మల్ గా మెంబ్రెయిన్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. బయట సోడియం అనేది ఎక్కువ ఉంటుంది, బయట లోపల పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పొటాషియం ఈజీగా లోపలికి బయటికి వెళ్ళి రావచ్చు. ఓకే, జస్ట్ అ మినిట్, విల్ allow the మూవ్మెంట్ ఆఫ్ కే+. సో పొటాషియం ఈజీగా లోపలికి బయటికి వెళ్ళి రావచ్చు, సో దాంట్లో ప్రాబ్లం లేదు కాబట్టి లోపల పొటాషియం ఉంటుంది. పొటాషియమే కాకుండా నెగటివ్లీ చార్జ్డ్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రోటీన్స్ నెగటివ్లీ చార్జ్ ఎందుకు ఉన్నాయి మనం చదువుకున్నాం. పాజిటివ్లీ చార్జ్ ప్రోటీన్స్ అంటే హిస్టోన్ ప్రోటీన్స్ లో ఉంటాయి. నెగిటివ్ ఎందుకు? సో ఈ నెగటివ్లీ చార్జ్ ప్రోటీన్స్ లో అసిడిక్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఓకే, గ్లూటామిక్ యాసిడ్, ఓకే, అవన్నీ ఎక్కువ ఉంటాయి వీటిలో. సో అసిడిక్ అమైనో యాసిడ్స్ ఉండడం వల్ల ఏమవుతుంది? అసిడిక్ అమైనో యాసిడ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే చార్జ్ అనేది నెగిటివ్ గా ఉంటుంది ఈ ప్రోటీన్స్ లో. ఈ ప్రోటీన్స్ లో చార్జ్ నెగిటివ్ ఉండడం వల్ల ఓవరాల్ గా యాక్సోప్లాజం ఏదైతే ఉన్నదో మంది,
What is the exoplasm? the the cytoplasm inside the nerve membrane. ఓకే, యాక్సోప్లాజం ఏదైతే ఉందో దీంట్లో ఎక్కువగా చార్జ్ నెగటివ్ గా ఉండడం జరుగుతుంది. బయట చార్జ్ ఏదైతే ఉందో, అవుట్ సైడ్ చార్జ్ ఏదైతే ఉందో అది పాజిటివ్ గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ వరకు అందరికీ క్లియరా? ఇక్కడ వరకు అందరికీ క్లియరా? నేను చెప్తుంది అర్థమైందా? అట్ రెస్ట్, ఓకే, సోడియం ని లోపలికి రానియకపోవడం వల్ల సోడియం కాన్సన్ట్రేషన్ అవుట్ సైడ్ ఎక్కువ అయిపోతుంది. అవుట్ సైడ్ చూసుకున్నట్లయితే బయట పక్క సోడియం కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోతుంది, లోపల పక్క పొటాషియం కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. ఇంకా నెగిటివ్లీ చార్జ్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కాన్సన్ట్రేషన్ బయటికి వెళ్ళనియట్లేదు వాటిని. సో అలాంటప్పుడు నెగిటివ్లీ చార్జ్ ప్రోటీన్స్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో వాటికి కూడా ఎక్కువ అయిపోవడం వల్ల లోపల అనేది, ఇది లోపలైతే ఇన్సైడ్ ద సెల్ మెంబ్రెయిన్ అయితే నెగిటివ్ చార్జ్ అనేది ఎక్కువ అయిపోతుంది. అదే బయట పక్క అయితే పాజిటివ్ చార్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? ఓకేనా? సో ఇలా జరగడం వల్ల ఎప్పుడైతే ఇలా జరుగుతున్నదో, ఎప్పుడైతే ఇలాంటి డిఫరెన్స్ అంతా క్రియేట్ అవుతున్నదో, దిస్ క్రియేట్స్ అ పొటెన్షియల్. దిస్ క్రియేట్స్ అ పొటెన్షియల్ వోల్టేజ్. ఓకే, ఒక పొటెన్షియల్ వోల్టేజ్ అనేది క్రియేట్ అయ్యి ఉంటుంది ఎప్పుడును. ఈ వోల్టేజ్ ని మనం రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ అంటాం. ఎప్పుడైతే మెంబ్రెయిన్ రెస్ట్ చేసుకుంటున్నదో అలాంటప్పుడు వచ్చిన పొటెన్షియల్ అంటాం. ఈ రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ ఏదైతే ఉందో దీని వాల్యూ ఎంత అంటే -70 MV. నా అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం మాట్లాడుకుంటుంది, ఎప్పుడైతే మనం -17 MV మనం మాట్లాడుకుంటున్నాం ఆల్ ఓవర్ ద మొత్తం ఆల్ ఓవర్ ద చాప్టర్, లేదంటే ఆల్ ఓవర్ ద ఇవాళ టాపిక్ ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటున్నాం, ఈ వాల్యూ అనేది విత్ రెస్పెక్ట్ టు యాక్సోప్లాజం, దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు విత్ రెస్పెక్ట్ టు యాక్సోప్లాజం విత్ రెస్పెక్ట్ టు యాక్సోప్లాజం అంటే యాక్సోప్లాజం లో చార్జ్ ఎలా ఉన్నదో ఆ చార్జ్ ని బట్టి చూసుకున్నట్లయితే ఇంత ఉంటుంది. లోపల నెగిటివ్ చార్జ్ ఎక్కువ ఉంటుంది, బయట పాజిటివ్ చార్జ్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే -70 MV అని రాస్తున్నాం, అంటే లోపల పక్క మైనస్ చార్జ్ అంత ఎక్కువ ఉందన్నమాట. అంత డిఫరెన్స్ అనేది క్రియేట్ అయి ఉన్నది. -70 MV వోల్టేజ్ ఏదైతే ఉందో క్రియేట్ అయి ఉన్నది. ఓకే, అది అన్నమాట. సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ విత్ రెస్పెక్ట్ టు దిస్. ఇప్పుడు గోయింగ్ ఫర్దర్, ఓకే, ఇప్పుడు ఈ సోడియం ఇంకా పొటాషియం ఏవైతే ఉన్నాయో, సోడియం ఇంకా పొటాషియం ఏవైతే ఉన్నాయో ఇవి ఇలాగే ఉట్టుకుంటూనే కూర్చోమన్నమాట. పొటాషియం ఈజీగా బయటికి వెళ్ళొచ్చు కానీ ఎక్కువగా లోపలికి రానియదు. ఈజీ మూవ్మెంట్ ఎలా అవుతుంది. ఇప్పుడు సోడియం గురించి పొటాషియం గురించి ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి అందుకే. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం ఏం నేర్చుకున్నాం అంటే సోడియం ని లోపలికి రానియట్లేదని అన్నాం, అవునా కదా? సో అలాంటప్పుడు సోడియం అనేది ఏం చేస్తుంది, నన్ను లోపలికి రానియరు నేను కూడా చూస్తాననేసి కొన్ని ఛానల్స్ త్రూగా సోడియం లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. అలాగే కొన్ని ఛానల్స్ త్రూగా పొటాషియం కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం, ఈ ఛానల్స్ మనం లీకీ ఛానల్స్ అంటాం. వి కాల్ దిస్ ఛానల్స్ as లీకీ ఛానల్స్. ఈ లీకీ ఛానల్స్ వల్ల ఏమవుతుంటుందంటే ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవ్వచ్చు. సో ఇవి వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానల్స్ కాదు. వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఛానల్స్ ఓన్లీ వోల్టేజ్ లో డిఫరెన్స్ వస్తాయి. ఇప్పుడు -70 MV ఉందనుకోండి, వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ ఓపెన్ అవ్వవు. ఓకే, వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ గురించి కూడా చెప్తాను. సో మనం రెండు ఛానల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఒకటి లీకీ ఛానల్స్, ఇంకోటి వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్. ఇప్పుడు ఈ లీకీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లీకీ ఛానల్స్ ఏం చేస్తున్నాయి, కొంచెం సోడియం ని లోపలికి రానిస్తున్నాయి, కొంచెం పొటాషియం బయటకు, అంటే చిన్న చిన్న గ్యాప్స్ అన్నమాట. లైట్ గా మెంబ్రెయిన్ లో లీక్స్ అంట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లీక్ అవుతుంది అంటాం కదా, ట్యాప్ లీక్ అవుతుంది, అది ఎందుకు లీక్ అవుతున్నది, ఒక కొళాయి నుంచి వాటర్ లీక్ అవుతున్నది, లేదంటే ఒక పైప్ నుంచి వాటర్ లీక్ అవుతుంది. ఎందుకు, చిన్న క్రాక్ ఏదో వచ్చింది ఆ పైప్ లోని, ఆ పైప్ కనెక్షన్ లో చిన్న క్రాక్ ఎక్కడో రావడం వల్ల వాటర్ అనేది లీక్ జరుగుతున్నది. సో అలాగే ఇక్కడ కూడా చిన్న చిన్న క్రాక్స్ ఉంటాయి మెంబ్రెయిన్ లో, దాని త్రూగా ఇవి లీక్ అయిపోతూ ఉంటాయి. కాకపోతే ఈ లీక్ అనేది ఇట్స్ నాట్ గుడ్. ద మెంబ్రెయిన్ హ్యాస్ టు బ్యాలెన్స్ దట్. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మెంబ్రెయిన్ ఏం చేస్తుందంటే మెంబ్రెయిన్ ఏం చేస్తుంది అంటే మెంబ్రెయిన్ ఏం చేస్తుందంటే మూడు సోడియం అయాన్స్ ని బయటికి పంపిస్తుంది. ఓకే, ఇంకా రెండు పొటాషియం అయాన్స్ ని లోపలికి తెస్తూ ఉంటుంది త్రూ అ ప్రాసెస్ నోన్ యాజ్ సోడియం పొటాషియం పంప్. సోడియం పొటాషియం పంప్. దీనికోసం కావాల్సింది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్, దట్ ఈస్ ఏటీపీ. ఏటీపీ అనేది యూజ్ అవుతుంది. ఏటీపీ is broken down into ADP plus inorganic phosphate. ఓకే, సో సోడియం పొటాషియం పంప్ ఏం చేస్తున్నది అంటే, నంబర్ 1, సోడియం పొటాషియం పంప్ ఏం చేస్తున్నది అంటే ఇట్ మెయింటైన్స్ an ionic balance on both sides of membrane. both sides
ఆఫ్ మెంబ్రెయిన్. రెండు సైడ్స్ ఆఫ్ మెంబ్రెయిన్ చూసుకున్నట్లయితే ఒక అయానిక్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసి పెడుతున్నది. అది అన్నమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే సోడియంస్ ని బయటకు పంపిస్తూ ఉంటాయి, పొటాషియం అయాన్స్ ని లోపలికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ అనేది ఓపెన్ ఇంకా అవ్వలేదు. నా వాట్ ఆర్ దిస్ వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్? మనం ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం మనం డిస్కస్ చేసుకోవాలి. వాట్ ఆర్ వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్? ఓకే. సో పర్టికులర్ గా ఎలాంటి అయాన్ అయినా సెల్ నుంచి లోపలికి రావాలన్నా బయటికి రావాలన్నా వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ ఉండాలి. సోడియం కి సెపరేట్ గా ఉంటాయి. ఓకే. పొటాషియం కి సెపరేట్ గా ఉంటాయి. ఓకే. దాని తర్వాత కాల్షియం కి సెపరేట్ గా ఉంటాయి. అలాగా ప్రతి ఒక్క అయాన్స్ కి సెపరేట్ వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా మీ ఇంటికి వచ్చారు అనుకోండి. ఎవరైనా మీ ఇంటికి వచ్చారు, లేదంటే మీ ఇంటికి మీరు కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఇంటి లోపలికి వెళ్దాం అనుకుంటున్నారంటే యుల్ బి గోయింగ్ త్రూ ద మెయిన్ డోర్. బాల్కనీ నుంచి దూకైనా లేదంటే గోడ నుంచి దూకైనా మీరు వెళ్ళరు, ప్రాపర్ మెయిన్ గేట్ లోపల నుంచి వెళ్తారు. అవునా కాదా? ఎందుకంటే దట్ ఈస్ ద వే యూ విల్ యాక్చువల్లీ గో. ఓకే. సో ఆ గేట్ అనేది ఎందుకు ఉంది? లోపలికి ఈజీగా వెళ్ళి మళ్ళీ బయటకు రావాలి. ఎప్పుడు ఓపెన్ ఉంటుందా అంటే ఉండదు. మీకు ఎప్పుడైతే వస్తారో కాలేజ్ నుంచి లోపలికి వెళ్తారు, మళ్ళీ కాలేజ్ వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ మీరు బయటకు వస్తారు. సిమిలర్ గా వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే అవసరం వచ్చినప్పుడే ఓపెన్ అవుతాయి. వెన్ దేర్ ఈస్ అ చేంజ్ when there is a change in membrane potential ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడే వెళ్ళి ఇవి ఓపెన్ అవుతాయి. when there is a change in membrane potential then only they will open, otherwise they will be okay క్లోజ్ అయిపోతాయి. ఓకే. అర్థమైందా? అర్థమైందా ఇక్కడ? సరేనా? ఓకేనా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? త్వరగా చెప్పండి. ఈ విషయం అర్థమైందా? వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ అంటే ఏంటో? వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ ఆర్ ద స్పెసిఫిక్ ఛానల్స్ ఫర్ ఎనీ అయాన్ అండ్ దే విల్ అలౌ దట్ అయాన్ టు గో హియర్ అండ్ దేర్ వెన్ దేర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద మెంబ్రెయిన్ పొటెన్షియల్. ఒక పర్టికులర్ చేంజ్ ఉంటేనే జరుగుతుంది అనమాట. అర్థమైందా ఈ విషయం? ఓకే. ఎస్. ఓకే. సరే, ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఇప్పుడు లెట్ us గో ఫర్దర్ అండ్ అండర్స్టాండ్. ఓకే. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక స్టిమ్యులస్ అనేది వచ్చింది అంటే ఏం జరుగుతుంది అన్నది మనం నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ వరకు నేను ఏదైతే చెప్పానో ఐ విల్ గివ్ అ బ్రీఫ్ ఐడియా వాట్ ఎవర్ వీ హావ్ డిస్కస్డ్. మన నర్వ్ సెల్ లేదంటే న్యూరాన్ లోని ఏదైతే మెంబ్రెయిన్ ఉంటుందో యాక్సాన్ లోని, మన యాక్సాన్ గురించి డిస్కస్ చేసుకుంటాం ఎప్పుడైతే మనం యాక్షన్ పొటెన్షియల్ గురించి డిస్కస్ చేసుకుంటాం, నర్వ్ ఇంపల్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఓకే. సో యాక్సోనల్ మెంబ్రెయిన్ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ద సెల్ మెంబ్రెయిన్ ఆఫ్ ది యాక్సాన్. ఇంకా యాక్సోప్లాజం అంటే సైటోప్లాజం. ఓకే. ఇప్పుడు ఇక్కడ అయాన్ ఎక్స్చేంజ్ అనేది రెగ్యులర్ గా జరుగుతుంటుంది. కొన్ని అయాన్స్ ని అలౌ చేయడం జరుగుతుంది, కొన్ని అయాన్స్ ని అలౌ చేయడం జరగదు. డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో డిఫరెంట్ అయాన్స్ ని అలౌ చేయడం జరుగుతుంది. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. రెస్టింగ్ స్టేజ్ లోని సోడియం ని అలౌ చేయదు లోపలికి, పొటాషియం అలౌ చేస్తుంది. ఇంకా నెగిటివ్లీ చార్జ్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అలౌ చేయదు బయటికి మెంబ్రెయిన్. సో అలాగే ఎప్పుడైతే జరుగుతున్నదో సెల్ మెంబ్రెయిన్ లోపల అంటే యాక్సోప్లాజం లోని నెగిటివ్ ఛార్జ్ అనేది పెరుగుతున్నది, పాజిటివ్ ఛార్జ్ అనేది బయట పక్క పెరుగుతున్నది. సో ఈ ఇంబ్యాలెన్స్ ఏదైతే క్రియేట్ అయిందో లైట్ ఇంబ్యాలెన్స్, అది ఎప్పుడు మెయింటైన్ అయి ఉంటుంది. దిస్ లైట్ ఇంబ్యాలెన్స్ హ్యాస్ టు బి మెయింటైన్ అండ్ బికాస్ ఆఫ్ దట్ కొంచెం వోల్టేజ్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక పర్టికులర్ పొటెన్షియల్ అనేది క్రియేట్ అవుతుంది. దాని మనం -70 MV విచ్ ఇస్ ద రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ అని అంటాం. ఓకే. అండ్ వి ఆల్వేస్ టేక్ ఇట్ విత్ రెస్పెక్ట్ టు ద యాక్సోప్లాజం, దట్ ఈస్ ద సైటోప్లాజం ఆఫ్ ద యాక్సాన్. ఓకే. ఆర్ ద నర్వ్ మెంబ్రెయిన్. అది. సో ఇప్పుడు మనకి ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏం నేర్చుకున్నాం అంటే ఇప్పుడు సోడియం ని పొటాషియం ని ఇలా బంధించి పెడితే వాటికి కోపం అనమాట. సో ఎక్కడి నుంచైనా ఎస్కేప్ కొట్టేయాలనేసి చిన్న చిన్న జాగాలు ఎక్కడ దొరికిన క్రాక్స్ కనిపించిన వాటి నుంచి లీక్ అయిపోతూ ఉంటాయి. వాటిని మనం లీకీ ఛానల్స్ అంటాం. ఆ లీకీ ఛానల్స్ వల్ల ఏదైతే లీకేజ్ జరుగుతున్నదో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి దెర్ విల్ బి అ కాన్స్టెంట్ sodium potassium pump that will keep acting, which will maintain an ionic balance across the membrane. Okay. And this will use ATP. Okay. Number 2, మూడోది 3 sodium ions పంపిస్తుంది బయట, 2 sodium ions ని లోపల తెస్తూ ఉంటుంది. అండ్ దిస్ పంప్ విల్ కీప్ ఆన్ గోయింగ్, జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్ గా, ఇది ఆగదు ఎప్పుడు. ఓన్లీ వెన్ ద మెంబ్రెయిన్ పొటెన్షియల్ విల్ చేంజ్, ఇప్పుడు మనం చదువుకుంటాం అప్పుడు ఆగుతుంది. అది. సో ఇక్కడ వరకు అందరికీ క్లియర్ గా ఉండాలి. ఇప్పుడు వాట్ ఈస్ అ స్టిమ్యులస్? స్టిమ్యులస్ అంటే ఏమిటి? స్టిమ్యులస్ అంటే బేసిక్ గా ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక టాక్టైల్ సెన్సేషన్ అనేది నాకు వచ్చింది.
లేదంటే నేను చెవిలో ఏదో ఒక సౌండ్ అనేది విన్నాను, లేదంటే నేను ఏదో కొత్త ఫుడ్ టేస్ట్ చేశాను, లేదంటే నార్మల్ గా నేను ఫుడ్ తింటున్నాను, దాని స్మెల్ ని చూశాను, ఫుడ్ టేస్ట్ చేశాను. సో ఎవ్రీ టైమ్ ఎనీథింగ్ న్యూ హ్యాపెన్స్ విచ్ ఇస్ అవే ఫ్రమ్ ద నార్మల్, నార్మల్ గా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు కాకుండా కొత్తగా ఏం జరిగినా ద రిసెప్టార్స్, న్యూరాన్స్ లోని రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. ఈ రిసెప్టార్స్ ఏం చేస్తాయంటే బేసిక్ గా ఎక్కువగా డెండ్రైట్స్ లో ఉంటాయి ఇవి. ఓకే, ఎక్కువగా డెండ్రైట్స్ లో ఉంటాయి. ఈ రిసెప్టార్స్ ఏం చేస్తాయంటే దే కెన్ యాక్చువల్లీ సెన్స్ ద డిఫరెన్స్. ఫర్ సపోజ్ నాకు చాలా వేడిగా ఏదైనా ఇక్కడ తగిలింది అనుకోండి, ఫర్ సపోజ్ చూసుకోకుండా ఒక చాలా హాట్ గా ఉన్న పాట్ ఏదైతే ఉందో, లేదంటే ఏదైతే గిన్నె ఉన్నదో హాట్ గా, దాన్ని వెళ్ళి నేను పట్టేసుకున్నా వితౌట్ ఎనీ క్లోత్ ఆర్ ప్రొటెక్షన్. దానివల్ల ఏమైంది అంటే నాకు ఇక్కడ చేయి ఏదైతే ఉందో అది కాలిపోయింది అనమాట, బర్న్ అయింది. సో వాట్ డిడ్ హ్యాపెన్ హియర్ బేసికల్లీ, నేను ఎప్పుడైతే అలా పట్టుకున్నానో వెంటనే అలా పట్టుకుని ఉన్నాను కదా, వెంటనే నా చేతులు వెనకాల రిఫ్లెక్స్ ఆర్క్ లో చదువుతా ఉంటాయి. సో అలా ఎందుకు వెళ్తున్నాయంటే ఇక్కడ థర్మో రిసెప్టార్స్ అనేవి ఉన్నాయి నా చేతుల్లో, ఆ స్కిన్ మీద. ఆ థర్మో రిసెప్టార్స్ వెంటనే యాక్ట్ అవుతాయి అనమాట. రిసెప్టార్స్ ఏం చేస్తాయి, టెంపరేచర్ చేంజ్ ని డిటెక్ట్ చేస్తాయి. సో స్టిమ్యులస్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది, వెర్ దేర్ ఇస్ అ చేంజ్. చేంజ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు స్టిమ్యులస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. నా దిస్ స్టిమ్యులస్ వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ యాక్చువల్లీ ట్రై టు క్రియేట్ అ నర్వ్ ఇంపల్స్. ఓకే, ఈ స్టిమ్యులస్ ఏం చేయాలి, ఒక నర్వ్ ఇంపల్స్ ని క్రియేట్ చేయాలి. ఈ నర్వ్ ఇంపల్స్ ని క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇట్ విల్ ట్రావెల్ టు ద బ్రెయిన్ అండ్ ఇట్ విల్ రిలేట్ టు ద బ్రెయిన్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో. అది అన్నమాట. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఈ నర్వ్ ఇంపల్స్ అనేది బ్రెయిన్ వరకు వెళ్ళాలంటే నర్వ్ త్రూగా వెళ్ళాలి, న్యూరాన్స్ త్రూగా వెళ్ళాలి. అండ్ దాట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. వెన్ ది స్టిమ్యులస్ విల్ కమ్ టు ద నర్వ్ రిసెప్టార్స్, వాట్ విల్ హ్యాపెన్, అది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఇది నేను నర్వ్ ఇంపల్స్ గురించి చెప్పాలి అంటే అది ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. మెంబ్రేన్ పొటెన్షియల్, రెస్టింగ్ పొటెన్షియల్ గురించి చెప్పాను. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఎప్పుడైతే ఇంకా యాక్చువల్ గా సిగ్నల్ అనేది ముందుకు సాగాలి. మనం ఇప్పటి వరకు చూసాం ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఏం చూసాం, ఇలా జరగడం వల్ల నేను మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాను. బయట అనేది పాజిటివ్ ఉంటుంది, లోపల అనేది నెగిటివ్ ఉంటుంది. కాబట్టి వీ కెన్ డ్రా ఇట్ లైక్ దిస్. మన మెంబ్రెయిన్ ని ఇప్పటి వరకు రెస్టింగ్ లో చూసుకున్నట్లయితే మనం ఇలా డ్రా చేసుకోవచ్చు. బయట అనేది పాజిటివ్ ఉంటుంది, లోపల అనేది నెగిటివ్ ఉంటుంది. ఓకే, ఓకే. లోపల నెగిటివ్ ఎందుకు ఉందో చెప్పాను. దానివల్ల దాంట్లో -70 MV అనేది మెయింటైన్ అవుతుంది. దీన్ని రెస్టింగ్ పొటెన్షియల్ అని కూడా చెప్పాను కదా. అది అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దిస్ ఇస్ ద రెస్టింగ్ పొటెన్షియల్. రెస్ట్ లో ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు ఇలా ఉంటుంది. దిస్ ఇస్ ద రెస్టింగ్ పొటెన్షియల్ కదా, రైట్? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనం యాక్చువల్ గా ఒక స్టిమ్యులస్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఐ హావ్ టు సెండ్ అ సిగ్నల్ టు ద బ్రెయిన్ నో. సో టు సెండ్ అ సిగ్నల్ టు ద బ్రెయిన్, వాట్ ఐ విల్ డూ నో, ఐ విల్ యాక్చువల్లీ క్రియేట్ అ చేంజ్. చేంజ్ రాగానే స్టిమ్యులస్ అనేది వస్తుంది. స్టిమ్యులస్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, స్టిమ్యులస్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, మెంబ్రెయిన్ పొటెన్షియల్ అనేది సడన్ గా మారుతుంది. ఎప్పుడైతే స్టిమ్యులస్ వస్తుందో ఒకటి, ఆ స్టిమ్యులస్ రావడం వల్ల ఏం చేస్తుంది, ఒక్కసారిగా దాన్ని మనం ఏమంటాం, థ్రెషోల్డ్ స్టిమ్యులస్ అంటాం. థ్రెషోల్డ్ స్టిమ్యులస్ అంటాం. థ్రెషోల్డ్ స్టిమ్యులస్ అంటే ఏంటి, ఈ స్టిమ్యులస్ ఎప్పుడైతే వస్తుందో ఇట్ విల్ క్రియేట్ అ స్మాల్ చేంజ్. ఫస్ట్ ఒక చిన్న చేంజ్ ని క్రియేట్ చేస్తుంది మెంబ్రెయిన్ పొటెన్షియల్ లో. దట్ విల్ బి నియర్లీ -55 టు -60 MV వరకు లైట్ గా ఒక చేంజ్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, మన నర్వ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లైక్ ఆల్ ఆర్ నన్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఇస్తాయి అనమాట. వాటికి ప్రాపర్ గా ఒక థ్రెషోల్డ్ స్టిమ్యులస్ దొరకాలి. మనం ఆప్టిమమ్ అని చదువుకుంటాం, మీరు కెమిస్ట్రీ చదువుతారు. ఓకే, మన పర్టికులర్ ఏదైనా ఎంజైమ్ వర్క్ అవ్వాలంటే ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఆప్టిమమ్ టెంపరేచర్, ఆప్టిమమ్ pH కండిషన్స్, అవునా కదా? వాట్ ఈస్ ఆప్టిమమ్, ఎంతైతే అవసరం ఉందో అంత. ఇక్కడ కూడా స్టిమ్యులస్ మన థ్రెషోల్డ్ ఎందుకు అంటున్నాం, ఫర్ సపోజ్ ఒక స్టిమ్యులస్ వచ్చింది, ఇలా వచ్చింది, అది సరిపోలేదు. ఇలా వచ్చింది, అది సరిపోలేదు. ఇక్కడ వరకు రావాలి, ఇక్కడ వరకు వచ్చినంత వరకు ఆ స్టిమ్యులస్ ఆగుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ పాయింట్ టచ్ అవుతుందో స్టిమ్యులస్, అప్పుడు వెళ్ళి నర్వ్ ఇంపల్స్ యాక్టివేట్ అవుతుంది. అప్పటి వరకు యాక్టివేట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద స్టిమ్యులస్. ఈ హైట్ వరకు రీచ్ అవ్వాలన్నమాట, ఈ హైట్ వరకు వెళ్ళి రావాలి. అండ్ దట్ ఈస్ ద స్టిమ్యులస్, ద లెంత్ ఆర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద స్టిమ్యులస్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఎంత అవసరం ఉన్నదో దాన్ని మనం థ్రెషోల్డ్ అంటాం. ఆప్టిమమ్ టు బి ద మోర్ ఎగ్జాక్ట్ వర్డ్ ఫర్ యూ. అది ఓకే, సరే. సో ఇక్కడ వరకు ఈ విషయం మీకు అర్థమై ఉండాలి. నౌ లెట్ మీ ఇరేజ్ దిస్. ఓకే, ఈ థ్రెషోల్డ్ స్టిమ్యులస్ అనేది రీచ్ అయిందమ్మా.
థ్రెషోల్డ్ స్టిమ్యులస్ రీచ్ అవగానే ఒక ఇంపార్టెంట్ విషయం జరిగింది. ఏం జరిగింది? బయట పొటెన్షియల్ ఇప్పటి వరకు పాజిటివ్ ఉండేది. ఈ థ్రెషోల్డ్ స్టిమ్యులస్ రావడం వల్ల సడన్ గా మెంబ్రెయిన్ ది పొటెన్షియల్ అనేది మారుతుంది. మారిపోయి ఇట్ విల్ బికమ్ నెగటివ్. ఇట్ విల్ బికమ్ నెగటివ్. ఇప్పటి వరకు చక్కగా పాజిటివ్ ఉండేది, అది నెగటివ్ అయిపోయింది. నెగటివ్ అయిపోయి లోపల పక్క ఏమైపోయింది? లోపల పక్క ఏమైపోయింది? పాజిటివ్ అయిపోయింది. ఎలా అయిపోయింది? ఎందుకంటే బోల్డ్ అన్ని సోడియం ఛానల్స్ ఓపెన్ అయిపోయాయి. సోడియం ఛానల్స్ అనేవి ఓపెన్ అయిపోయాయి. సో దెర్ ఇస్ అన్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ సోడియం త్రూ వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్. ఎప్పుడైతే వోల్టేజ్ చేంజ్ అయిందో, స్టిమ్యులస్ వల్ల ఏం చేంజ్ అయింది? పొటెన్షియల్ చేంజ్ అయిందో, వోల్టేజ్ చేంజ్ అయిందో, వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో సోడియంవి ఓపెన్ అయిపోయాయి. సో వెంటనే ఇవి స్టిమ్యులస్ కి రెస్పాన్స్ అవుతాయి. విత్ ఇన్ సమ్ నానో సెకండ్స్ దే విల్ రెస్పాండ్, అండ్ యాజ్ సూన్ యాజ్ దే రెస్పాండ్ దే విల్ లెట్ ఇన్సైడ్ అ లాట్ ఆఫ్ సోడియం అయాన్స్. సోడియం అయాన్స్ అన్ని లోపలికి వచ్చేస్తాయి. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాయి సోడియం అయాన్స్. నన్ను లోపలికి వెళ్ళినట్లేదు, ఆపేసి పెట్టారు బయట. ఓకే, నన్ను లోపలికి వెళ్ళినట్లేదు అని బాధపడుతున్నాయి. ఇప్పుడు ఏం జరిగింది? ఒక్కసారిగా ఏం జరిగింది? బోల్డ్ అని సోడియం అయాన్స్ లోపలికి వెళ్ళి, సో లోపలికి వెళ్ళిపోగానే ఏం జరిగింది? బయటది ఏదైతే పొటెన్షియల్ ఉందో ఇట్ విల్ బికమ్ మైనస్. బోల్డ్ అంత పాజిటివ్ లోపలికి వచ్చేసింది కాబట్టి ద ఇన్సైడ్ విల్ బి ప్లస్. సో బయట మైనస్, లోపల ప్లస్. ఈ సిచ్యువేషన్ ని మనం ఏమంటామంటే, దిస్ సిచ్యువేషన్ ఈజ్ నోన్ యాజ్ depolarization. This situation is known as depolarization of neuronal membrane or neuronal or axonal membrane. డీపోలరైజేషన్ అంటే ఇక్కడ పోలరైజేషన్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు ఈ డీపోలరైజేషన్ మనం డీపోలరైజ్డ్ అని కూడా అనొచ్చు. ఓకే, అండ్ దిస్ పొటెన్షియల్ దట్ ఈస్ క్రియేటెడ్ బై ద డీపోలరైజేషన్ ఇస్ నోన్ యాజ్ ద యాక్షన్ పొటెన్షియల్. Now this action potential is very much important because this action potential is what actually creates the nerve impulse. మన నర్వ్ ఇంపల్స్ గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ఈ నర్వ్ ఇంపల్స్ ముందుకు సాగించేది, ఆ స్టిమ్యులస్ ని తీసుకొని ఆ సిగ్నల్ ముందుకు తీసుకెళ్లేది ఎవరు? దిస్ నర్వ్ ఇంపల్స్. సో ఇక్కడ బేసిక్ గా ఏం జరుగుతున్నది? బోల్డ్ అంతా ఇక్కడ ప్లస్ వచ్చింది. సో దిస్ ఇస్ సైట్ ఏ. సో సైట్ ఏ నుంచి సైట్ బికి వెళ్తాయి, అలా అలా కంటిన్యూ అవుతుంది. నేను మీకు అదే చెప్పబోతున్నాను ఇప్పుడు. సో ఇఫ్ యూ సీ హియర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, ఇలా మనం నర్వ్ మెంబ్రేన్ వేసుకున్నట్లయితే, ఏం జరుగుతున్నది? బికాస్ దెర్ ఈస్ అన్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ సోడియం ఇన్సైడ్, ఇక్కడ మైనస్ అయిపోతుంది, లోపల పక్క ప్లస్ అయిపోతుంది. ఓకే, సో లోపల పక్క నుంచి ప్లస్ ఎప్పుడైతే అయిపోయిందో, ఈ ప్లస్ ని బ్యాలెన్స్ చేయడానికి సైడ్ లో ఉన్న ఏరియా ఏదైతే ఉందో అది కూడా మళ్ళీ పాజిటివ్ అవుతుంది. సో దిస్ విల్ గో అండ్ దిస్ విల్ మేక్ ఇట్ ఫర్దర్ పాజిటివ్. ఇది పాజిటివ్ అవుతూ వెళ్తుంది. బయటది ఏదైతే ఏరియా ఉన్నదో దాన్ని మళ్ళీ సర్క్యూట్ ని కంప్లీట్ చేయడానికి, ఓకే, ఈ ఏరియా నుంచి ఏ ఏరియా మళ్ళీ ఛార్జింగ్ షిఫ్ట్ చేస్తుంది. సో ఫర్ సపోజ్ ఇఫ్ దిస్ ఇస్ సైడ్ ఏ టు సైడ్, దిస్ ఇస్ సైడ్ బి, దిస్ హైట్ ఏ, సైడ్ బి. ఓకే, inside the positive charge will go in this direction and outside the negative charge will travel in this direction. సో ఇక్కడ ఏం జరుగుతున్నదంటే బేసిక్ గా ఏదైతే చార్జెస్ ఉన్నాయో లోపల పక్క పాజిటివ్ చార్జ్ ఇలా వెళ్తుంటే బయట పక్క నెగటివ్ చార్జ్ రివర్స్ డైరెక్షన్ లో వెళ్తుంటుంది. అండ్ వెన్ దిస్ విల్ హ్యాపెన్, ఓకే, దిస్ విల్ ట్రై టు కంప్లీట్ అ సర్క్యూట్ అనమాట. ఒక సర్క్యూట్ అనేది కంప్లీట్ చేయాలి కదా, ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవ్వకూడదు. ముందుకు అలా పాజిటివ్ వెళ్ళిపోతూ ఉంటే ఆ వెనకాతల పక్క దాన్ని కూడా మళ్ళీ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. సో అందుకే ఎప్పుడైతే ఇలా బ్యాలెన్స్ అవుతుందో అగైన్ ద ప్రీవియస్ వన్ విల్ బికమ్ లైక్ దిస్. వెనకాతలు మళ్ళీ ఇలా అయిపోతుంది, మళ్ళీ వెనకాతలు ప్లస్ అయిపోయి ఇక్కడ మళ్ళీ మైనస్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఉండిపోదు అలాగా. ఇట్ విల్ నాట్ స్టే లైక్ దట్. ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ అ రివర్స్ మేనర్. అండ్ ఇదేదైతే జరుగుతుందో దీన్ని మనం రీపోలరైజేషన్ అని చదువుకుంటాం. ఐ విల్ టెల్ యూ రిగార్డింగ్ దట్. బట్ మీ బుక్ లోని ఒక లైన్ అనేది ఇచ్చాడు, దాని గురించి నేను చెప్తున్నాను టు రిమెంబర్. లోపల యాక్సోప్లాజం లో చూసుకున్నట్లయితే ద పాజిటివ్ చార్జ్ విల్ మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇలా వెళ్తుంది, అది సిగ్నల్ ని ముందుకు తీసుకెళ్తున్నది. ఏదైతే సిగ్నల్ ఉన్నదో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నది. సో దట్ ఈస్ నోన్, దట్ విల్ బి లైక్ ఏ టు బి డైరెక్షన్ లో వెళ్తున్నది. ఓకే, బయట అవుట్ సైడ్ ఏం జరుగుతున్నది అంటే ఛార్జ్ బ్యాలెన్స్ చేయడానికి టు కంప్లీట్ ద సర్క్యూట్ ఏం జరుగుతున్నది? బి టు ఏ సర్క్యూట్ ని కంప్లీట్ చేయడం జరుగుతున్నది. సర్క్యూట్ కంప్లీట్ అవుతున్నది. ఇక్కడ మీ టెక్స్ట్ బుక్ లో వెళ్ళి చదివితే మీకు ఇప్పుడు అర్థం అవుతుంది నేను ఏం చెప్తున్నాను. సో టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తారు ఎన్సీఆర్టీది, అక్కడ మీరు చూస్తే మీకు ఆ లైన్ క్లియర్ గా ఉన్నది అనమాట. ఓకే, సో బి టు ఏమవుతున్నది? సర్క్యూట్ కంప్లీట్ చేసి
మళ్ళీ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నది. అది మన రీపోలరైజేషన్ అని చదువుకుంటాం. సో నో నీడ్ టు వరీ. అది అన్నమాట. సో ఇక్కడ వరకు యాక్చువల్‌గా ఏం జరిగిందో అన్నది అర్థమైందా? ఇక్కడి వరకు అసలు యాక్చువల్‌గా ఏం జరిగిందో అర్థమైందా? నేను చెప్పినట్టు ఇంకొకసారి ఇఫ్ ఐ వాంట్ టు రిపీట్, ఐ విల్ రిపీట్ ఇట్ లైక్ ఓకే. సోడియం అయాన్స్ లోపలికొచ్చాయి. ఇన్‌ఫ్లక్స్ జరిగింది. ఇన్‌ఫ్లక్స్ జరగడం వల్ల ఏమైంది? బోలెడు అంత పాజిటివ్ చార్జ్ వచ్చింది. ఆ పాజిటివ్ చార్జ్ అలా ముందుకెళ్తూ ఉంటుంది. ఆ పాజిటివ్ చార్జ్ ముందుకెళ్ళడం వల్లే మెమరీని మనం డీపోలరైజ్డ్ అంటాం. దానివల్ల యాక్షన్ పొటెన్షియల్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఈ యాక్షన్ పొటెన్షియల్ గురించి నేను చెప్తాను ఎంతవరకు వెళ్తుందో. ఇట్ విల్ గో అప్ టు ఎ థ్రెషోల్డ్ ఆఫ్ +35 ఎంవీ వరకు వెళ్తుంది. మాక్సిమం ఇంతవరకే వెళ్తుంది. దానికన్నా ఎక్కువ వెళ్ళదు. ఇది కూడా నేను చెప్పేసేస్తాను. అంటే లోపల యాక్సోప్లాజంలోని +35 ఎంవీ వరకు వెళ్ళిపోతుందన్నమాట. లోపల యాక్సోప్లాజంలోని విత్ రెస్పెక్ట్ టు యాక్సోప్లాజం ఓకే. +35 ఎంవీ వరకు వోల్టేజ్ అనేది వెళ్ళిపోతుంది. యామ్ ఐ క్లియర్ టు ఎవ్రీవన్? యామ్ ఐ క్లియర్? అందరికీ అర్థమవుతున్నదా ఈ విషయం? అందరికీ ఈ విషయం అర్థమైందా ఇక్కడి వరకు? అందరికీ ఈ విషయం ఇక్కడి వరకు అర్థమైందా? యెస్ ఆర్ నో? త్వరగా చెప్పండి. విల్ బి గోయింగ్ టు ద నెక్స్ట్ పార్ట్. యెస్ ఆర్ నో? ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. అర్థమైంది. ఓకే. నౌ దిస్ టు బ్యాలెన్స్ దిస్ ఇప్పుడు మన దీన్ని ఏమంటున్నాం మనం మెమరీని డీపోలరైజ్డ్ అంటున్నాం. దీన్ని మనం ఏమంటున్నాం డీపోలరైజ్డ్ అంటున్నాం. నౌ వాట్ హ్యాపెన్స్ ఓకే. ఈ వెనకాతలో ఉన్న సైడ్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. మళ్ళీ నువ్వు అలా వదిలేస్తే అవ్వదు కదా. మళ్ళీ కొత్త స్టిమ్యులస్ రావాలంటే ఇది రెడీగా ఉండాలి. ఇది మళ్ళీ రెస్టింగ్ మెమరీ పొటెన్షియల్ పక్క వెళ్ళాలి. సో అలా వెళ్ళాలి అంటే వెనకాతల పక్కన ఏం చేయాలి? రీపోలరైజ్ చేయాలి. సో దాన్ని మనం రీపోలరైజేషన్ అంటాం. రీపోలరైజేషన్ లో ఏం జరుగుతున్నది అంటే బోల్డ్ అన్ని సోడియం అయాన్స్ ఇప్పటి వరకు బయటకు వెళ్ళడం మనం చూసాం. అవునా కదా? మనం ఇప్పటి వరకు చేసింది ఏంటంటే సోడియం అయాన్స్ బోల్డ్ అని బయటికి వెళ్ళే లోపలికి వచ్చాయన్నది చూసాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే బోల్డ్ అన్ని టు బ్యాలెన్స్ ద చార్జ్ లోపల ప్లస్ అనేది ఎక్కువైపోయింది. బోల్డ్ ప్లస్ అయిపోయింది లోపల. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి బయట పక్క బోల్డ్ అన్ని పొటాషియం అయాన్స్ వెళ్ళిపోతాయి. దీన్ని మనం ఎఫ్లక్స్ ఆఫ్ పొటాషియం అయాన్స్ అంటాం. సో పొటాషియం అయాన్స్ ఏమవుతాయి? అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి. సారీ కే కాదు కే ప్లస్. జస్ట్ ఏదైతే ఇట్ సైడ్ మెంబ్రేన్ ఉందో దాన్ని మళ్ళీ దాని వెనకాతల మెంబ్రేన్ ని కొత్త స్టిమ్యులస్ ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ అని పెట్టాలి. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి ఒక రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ క్రియేట్ అయ్యి ఉంటేనే కొత్త స్టిమ్యులస్ ని తీసుకోగలదు. లేదంటే తీసుకోలేదన్నమాట. అది. సో అందుకే రెస్టింగ్ మెమరీ పొటెన్షియల్ మళ్ళీ క్రియేట్ అయ్యి ఉండాలి. సో క్రియేట్ అవ్వాలంటే ఏం చేయాలి మనం? రీపోలరైజ్ చేయాలి. ఇప్పుడు డీపోలరైజ్ చేసాం, రీపోలరైజ్ అన్నమాట. మళ్ళీ బ్యాక్ టు పవీలియన్ అది అన్నమాట. సో ఎప్పుడైతే రీపోలరైజ్ చేయాలో బోల్డ్ అని పొటాషియం అయాన్స్ ని బయటకు వదిలేయడం జరుగుతుంది. సో వోల్టేజ్ గేటెడ్ పొటాషియం ఛానల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఓపెన్ అవుతాయి అండ్ ఎఫ్లెక్స్ ఆఫ్ పొటాషియం విల్ టేక్ ప్లేస్. Efflux of potassium ions will take place. When this will happen, the outside charge will become positive again and the inside will become negative again. So ఇది ఎక్స్పెషల్ గా ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. రీపోలరైజేషన్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇటుపక్క వెళ్తున్నది అనమాట. రివర్స్ లో వెళ్తున్నది అనమాట. అర్థమైందా? ఇట్ విల్ గో ఇన్ దిస్ డైరెక్షన్. సారీ ఈ డైరెక్షన్ లో వెళ్తున్నది ఇలాగా. ఇఫ్ ద యాక్షన్ పొటెన్షియల్ ఇస్ గోయింగ్ ఇన్ టు దిస్ డైరెక్షన్ డీపోలరైజేషన్ ఇలా అయితే రీపోలరైజేషన్ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఇలా వెళ్తూ ఉంటాయి. ఓకే అప్పుడే మెంబ్రేన్ అనేది మళ్ళీ రెస్టింగ్ పొజిషన్ లోకి వస్తుంది. సో ఈ ప్రాసెస్ మనం ఏమంటాం? రీపోలరైజ్డ్ ఆర్ రీపోలరైజేషన్ అంటాం. సో ద మెంబ్రేన్ ఈస్ రీపోలరైజ్డ్. ఓకే అది అన్నమాట. సో అండర్స్టాండ్ ఇట్ బెటర్. రీపోలరైజేషన్ లో మనకి బోల్డ్ అని సోడియం అయాన్స్ ఇటు అటు అవుతున్నాయి. సో దీన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ సోడియం పొటాషియం పంప్ కూడా ఇక్కడ కొంచెం వర్క్ చేస్తుంది. సో రీపోలరైజేషన్ లో కూడా కొన్ని సోడియం అయాన్స్ 3 సోడియం అయాన్స్ బయటికి వెళ్ళడం, ఆ, 2 పొటాషియం అయాన్స్ మళ్ళీ లోపలికి రావడం ఇది జరుగుతూ ఉంటుంది. సోడియం పొటాషియం పంప్ ఏదైతే ఉందో సోడియం పొటాషియం పంప్ ఇక్కడ కూడా మళ్ళీ వర్క్ అవుతూ ఉంటుంది. టు బ్యాలెన్స్ ఇట్ బేసిక్ గా బ్యాలెన్స్ అనేది కంటిన్యూ చేసి ఉంచడానికి రీపోలరైజేషన్ లో జరుగుతుంటుంది. నౌ దెర్ ఈస్ అన్ ఇష్యూ దట్ ఐ నీడ్ టు టాక్ అబౌట్. ఓకే దెర్ ఈస్ అన్ ఇష్యూ దట్ ఐ నీడ్ టు టాక్ అబౌట్. బిఫోర్ దట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను మీకు ఆల్రెడీ చెప్పింది అదే ఉన్నది. దట్ ఈస్ ద హైపర్ పోలరైజేషన్. హైపర్ పోలరైజేషన్ లో ఏం జరగాలి? బేసిక్ గా నేను మీకు ఒక గ్రాఫ్ వేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి. దానివల్ల మీకు హైపర్ పోలరైజేషన్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే ఐ డ్రా అ గ్రాఫ్. వెయిట్ అ మినిట్. జస్ట్ మినిట్. ఓకే ఫర్ సపోజ్ దిస్ ఈస్ ద 0 MV పాయింట్.
ఓకే, దిస్ ఇస్ -70 MV. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనది -55 MV ఏదైతే థ్రెషోల్డ్ స్టిమ్యులస్ ఉందో అది క్రియేట్ అయింది. సో దిస్ ఇస్ రెస్టింగ్ వన్, దిస్ ఇస్ ద థ్రెషోల్డ్ అన్నమాట. ఇది థ్రెషోల్డ్, ఇది థ్రెషోల్డ్. ఎప్పుడైతే థ్రెషోల్డ్ క్రియేట్ అయిందో, థ్రెషోల్డ్ క్రియేట్ అవ్వగానే నేను చెప్పినట్లు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఒక్కసారిగా బయటికి మీదకి షూట్ అవుతుంది. అండ్ ఇట్ విల్ షూట్ అప్ టు, యాజ్ ఐ టోల్డ్, అప్ టు +35 MV. +35 MV వరకు షూట్ అవుతుంది. షూట్ అయిన తర్వాత ఈ పర్టికులర్ పాయింట్ లో నేనేమంటాను, డీపోలరైజ్డ్ అంటాను మెంబ్రెయిన్. డీపోలరైజ్డ్ అనేసి అంటాను. ఏమంటాను దీన్ని, డీపోలరైజ్డ్ అని అంటాను. ఇప్పుడు ఈ డీపోలరైజ్డ్ మెంబ్రెయిన్ ఏదైతే మెంబ్రెయిన్ ఉన్నదో దాన్ని మళ్ళీ రీపోలరైజ్ చేయాలి. సో కిందకు వస్తుంది. ఓకే, దీన్ని మనం రీపోలరైజ్డ్ అంటాం. రీపోలరైజ్ అయినప్పుడు K ప్లస్ ది ఎఫ్లక్స్ అవుతున్నది. రైటింగ్ కొంచెం డిస్టర్బ్ అవుతున్నది ఇవాళ, సారీ. K ప్లస్ ది ఎఫ్లక్స్ అంటే బయటికి వెళ్తున్నది. డీపోలరైజ్ అయినప్పుడు Na ప్లస్ ఇన్ఫ్లక్స్ అవుతుంది. ఓకే, ఫైన్, సరేనా, ఓకేనా. ఇప్పుడు నార్మల్ గా ఏం జరగాలి, రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ ఏదైతే ఉందో ఇది మంది రెస్టింగ్ పొటెన్షియల్. అక్కడి వరకు వచ్చి ఆగిపోవచ్చుగా చక్కగా, ఆగిపోతే మళ్ళీ రెడీగా ఉంటుంది కొత్త స్టిమ్యులస్ రిసీవ్ చేసుకోవడానికి. కానీ అలా రెడీగా ఉండదు అది. అది ఇక్కడి వరకు వచ్చి కొంచెం కిందకి వెళ్తుంది, కొంచెం కిందకి వెళ్ళి మళ్ళీ మీదకి వస్తుంది, అప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది. సో ఇలా ఎక్స్ట్రాగా ఏదైతే కిందకి వెళ్ళిందో దీన్ని మనం హైపర్ పోలరైజేషన్ అంటాం. ఈ హైపర్ పోలరైజేషన్ అవడానికి కారణం ఏమిటి, దగ్గర దగ్గర -90 MV వరకు ఉంటుంది. జస్ట్ మినిట్. -90 MV వరకు వచ్చి కిందకి వెళ్ళి వెళ్తుంది. దీన్ని మనం హైపర్ పోలరైజేషన్ అంటాం. అండ్ ద మెయిన్ రీజన్ ఫర్ హైపర్ పోలరైజేషన్ ఇస్ దట్ K ప్లస్ ఎఫ్లక్స్ అవసరం కన్నా ఎక్కువ అయిపోయింది అనమాట. నార్మల్ గా నేను ఏం చెప్పాను వెనకాతల, K ప్లస్ అనేది బయటికి వెళ్తున్నది. ఓకే, ఎప్పుడైతే రీపోలరైజేషన్ జరుగుతున్నదో K ప్లస్ అనేది బయటికి వెళ్తున్నది. సో అవసరం కన్నా ఎక్కువసేపు K ప్లస్ ఛానల్స్ ని ఓపెన్ చేసి పెట్టేసాం. సో K ప్లస్ ఎందుకు, బికాస్ వోల్టేజ్ గేటెడ్ K ప్లస్ ఛానల్స్ లెఫ్ట్ ఓపెన్ టూ లాంగ్, లెఫ్ట్ ఓపెన్ టూ లాంగ్. ఎక్కువసేపు ఓపెన్ చేసి ఉంచడం వల్ల బోల్డ్ అని K ప్లస్ ఏమో బయటకు వెళ్ళిపోవడం వల్ల బోల్డ్ అంతా ఎక్స్ట్రా -90 MV వరకు డ్రాప్ అయిపోతుంది. బయట పాజిటివిటీ ఎక్కువ, బయట లోపల నెగిటివిటీ తక్కువ అయిపోతుంది. సో దానివల్ల హైపర్ పోలరైజ్ అవుతుంది. బట్ ఇట్ గెట్ బ్యాలెన్స్డ్ అగైన్ అండ్ ఇట్ విల్ గో బ్యాక్ టు ద -70 MV వన్స్ అగైన్. మళ్ళీ -70 MV కి మళ్ళీ వచ్చేస్తుంది అది. దట్ ఈస్ ద రెస్టింగ్ పొటెన్షియల్. Now the membrane is again ready to receive a stimulus. లెసన్స్ డీప్ గా చెప్పాలంట, అయితే ఇప్పుడు చాలా మీద నా సర్ఫేస్ లో చెప్పేస్తున్నాను. ఇది మీకు చాలా అర్థమైపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు ఎవరైతే క్వశ్చన్ అంటున్నారో యెహోవా అనేసి డీప్ గా చెప్పమంటున్నారు. ఓకే, లోపల ఏకంగా స్విమ్మింగ్ చేసి కింద ఫ్లోర్ టచ్ చేసుకొని మన మీదకి రావాలంటున్నారు. ఓకే, సో బేసిక్ గా నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, నేను మీకు ఒకే క్వశ్చన్ అడుగుతాను. ఓకే, లెట్ మీ ఆస్క్ యూ వన్ సింపుల్ క్వశ్చన్. ఓకే, ఎప్పుడైతే మెంబ్రెయిన్ డీపోలరైజ్ అయిందో, డీపోలరైజ్ అయినప్పుడు యాక్చువల్ గా లోపల పక్క పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుందా, నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుందా? ఐఎమ్ ఆస్కింగ్ వెన్ ఇన్ డీపోలరైజ్డ్ కండిషన్. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. వెన్ ఇన్ డీపోలరైజ్డ్ కండిషన్, ఓకే, నేను అడుగుతుంది ద చార్జెస్ ఆర్, నేను అడుగుతున్నాను నంబర్ 1, యాక్సోప్లాజం లో చార్జెస్ ఎంత ఉంటుంది? ఓకే, యాక్సోప్లాజం లో పాజిటివ్ నెగిటివ్, అవుట్ సైడ్ చార్జ్ ఎలా ఉంటుంది?
ఎవరైతే డీప్ గా చదివిస్తున్నారో వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు. బయట పాజిటివ్ ఆర్ నెగటివ్ చెప్పండి నాకు. చెప్పండి. ఇప్పుడు ఎవరైతే క్వశ్చన్ అడిగారో లెసన్ డీప్ గా చెప్పమన్నారు కదా. ఇప్పుడైతే నేను మరి మీకు సర్ఫేస్ లెవెల్లోనే చెప్పాను, మీకు ఈజీగా అర్థమైపోయింది, అందుకే కదా మీరు డీప్ గా కావాలంటున్నారు. సో దీని ఆన్సర్ నాకు ఇవ్వండి. ఎప్పుడైతే డీపోలరైజ్డ్ కండిషన్ లో ఉందో నర్వ్ మెంబ్రెయిన్, అప్పుడు యాక్సోప్లాజం లో చార్జ్ పాజిటివ్ ఉంటుందా నెగటివ్ ఉంటుందా? బయట అవుట్ సైడ్ మెంబ్రెయిన్ చూసుకున్నట్లయితే పాజిటివ్ ఉంటుందా నెగటివ్ ఉంటుందా? చెప్పండి నాకు. దీని ఆన్సర్ నాకు అందరి నుంచి కావాలి, నాట్ జస్ట్ వన్ స్టూడెంట్ ఓన్లీ. మీ అందరికీ అర్థమైందో లేదో తెలుసుకోవడానికి జస్ట్ స్మాల్ చెక్ అన్నమాట. చెప్పండి. అర్థం కాకపోతే నేను చెప్పిందంతా వృధాయే కదా అందుకు. సో త్వరగా చెప్పాలి మీరు, త్వరగా చెప్పండి. పదండి త్వరగా చెప్పాలి. చెప్పగలుగుతారా? సార్ అవుట్ సైడ్ పాజిటివ్ అంట. చూడండి సార్, నెగటివ్ అంట. నెగటివ్ అంట. ఓకే. సో యాక్సోప్లాజం లోని మనం ఇక్కడ తీసుకున్నట్లయితే, ఎప్పుడైతే బోల్డ్ అంతా ఇన్ఫ్లక్స్ జరిగిపోయిందో సోడియం బోల్డ్ అని లోపలికి వచ్చాయి, అంతే కదా. అప్పుడే కదా మెమరీన్ డీపోలరైజ్ అయింది. సోడియంస్ లోపలికి వచ్చేసాయి. సోడియం లోపల బోల్డ్ అంత వచ్చేయడం వల్ల, సోడియం బోల్డ్ అంత లోపలికి వచ్చేయడం వల్ల ఏం జరిగింది? ఏం జరిగింది? వెరీ గుడ్. యాక్సోప్లాజం నెగటివ్ అంటున్నారు. యాక్సోప్లాజం నెగటివ్, అవుట్ సైడ్. చూడండి అప్పుడు ఏమైంది? యాక్సోప్లాజం అంటే లోపల సైడ్, అప్పుడు లోపల పాజిటివ్ అయిపోయింది. సో దిస్ ఇస్ యాక్సోప్లాజం. యాక్సోప్లాజం ఇస్ పాజిటివ్. పాజిటివ్. ఓకే. బయట నెగటివ్ అయిపోయింది బికాస్ బోల్డ్ అంత సోడియం లోపలికి వచ్చింది కాబట్టి. సో అవుట్ సైడ్ నెగటివ్. నేను ఎప్పుడన్నాను డీపోలరైజ్డ్ కండిషన్ లో అని కూడా చెప్పాను. డీపోలరైజ్డ్ అంటే ఎప్పుడైతే మెంబ్రెయిన్ డీపోలరైజ్ అయింది, వోల్టేజ్ అనేది చేంజ్ అయింది. అర్థమైందా? అది అందరికీ ఈ విషయం అర్థమైందా? దీంట్లో డౌట్లు ఉండవా? దీంట్లో ఎవరికి డౌట్లు ఉండవా? అదే నేను డీపోలరైజ్డ్ జాగాలో రీపోలరైజ్డ్ అని రాశాను అనుకోండి, అప్పుడేమంటారు మీరు? నేను డీపోలరైజ్డ్ జాగాలో ఫర్ సపోజ్ నేను రీపోలరైజ్డ్ అని రాశాను, అప్పుడు జస్ట్ ద రివర్స్ అన్నమాట. బయట పాజిటివ్, లోపల నెగిటివ్ అయిపోతుంది. బికాస్ బోల్డ్ అన్ని పొటాషియం అయాన్స్ బయటకు వచ్చేస్తున్నాయి. అర్థమైందా? సో మెంబ్రెయిన్ డీపోలరైజ్డ్ కండిషన్ లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, రీపోలరైజ్డ్ అయినప్పుడు దీనికి రివర్స్ అయిపోతుంది. క్లియర్? ఓకే. ఇక్కడ వరకు ఓకేనా? సో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేస్తారు కదా. వెరీ గుడ్. ఓకే ఫైన్. సో ఇది మీరు ఆన్సర్ చేస్తారు కాబట్టి యోవా, నేను మీకు డీప్ గా చెప్తాను. ఏ లెసన్ మీకు డీప్ గా కావాలో మీరు నాకు కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఆ సెషన్ నాకు చాలా డీప్ గా కావాలి, చాలా డెప్త్ లో కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో వెళ్ళి పెట్టండి ఏది మీకు కావాలో. అది మీకు వచ్చేసింది అంటే ఆ పర్టికులర్ ఏదైతే చాప్టర్ లో మీకు ఎందుకు డెప్త్ కావాలి అది కూడా మీరు కమెంట్ లో పెట్టాలి. ఓకేనా? అది అన్నమాట. డూ దట్. సరే, లెట్స్ గో ఫర్దర్ నౌ. అప్పుడు యాక్సోప్లాజం నెగటివ్, అవుట్ సైడ్ పాజిటివ్, రీపోలరైజ్డ్ కదా. కరెక్ట్. వెరీ గుడ్ రమ్య, వెరీ గుడ్. పదండి, లెట్స్ గో ఫర్దర్. సో సోడియం పొటాషియం పంప్ అనేది ఎలా నడుస్తుందో ఒక ఈజీ ఐడియా కోసం నేను మీకు డయాగ్రామ్ చూపిస్తున్నాను. ఏదో ఈ పర్టికులర్ యానిమేషన్ లో మీరు చూసుకున్నట్లయితే సోడియం అనేవి, దిస్ ఆర్ ద పింక్ సోడియం అయాన్స్. ఈ సోడియం అయాన్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి. దిస్ ఇస్ ఇన్ యాక్సోప్లాజం. దిస్ ఇస్ అవుట్ సైడ్. సో ప్రతిసారి మనం ఏమనుకున్నాం? జస్ట్ మినిట్ ఆగండి. ఐ థింక్ నేను రివర్స్ లో పెట్టాను. అంత కరెక్ట్ గానే రాస్తాను. కరెక్టే. యాక్సోప్లాజం నుంచి ప్రతిసారి సోడియం అయాన్స్ బయటికి వెళ్తాయి. 3 సోడియం అయాన్స్ అవుట్ సైడ్. ఓకే. 3 సోడియం అయాన్స్ అవుట్ సైడ్, 2 పొటాషియం అయాన్స్ ఇన్సైడ్. అర్థమైందా? రెస్టింగ్ పొటెన్షియల్ ఆర్ రీపోలరైజేషన్ ఈజ్ సేమ్. చాలా తప్పు. చాలా తప్పు శ్రవంతి. రెస్టింగ్ పొటెన్షియల్ ఇంకా రీపోలరైజేషన్ సేమ్ కాదు.
రెస్టింగ్ పొటెన్షియల్ అంటే రీపోలరైజేషన్ అయ్యి హైపర్ పోలరైజేషన్ అయిన తర్వాత వచ్చిన పొటెన్షియల్ ని మనం రెస్టింగ్ పొటెన్షియల్ అంటాం. రీపోలరైజేషన్ అంటే అది వెనక్కి మళ్ళీ పాజిటివ్ అది ఏదైతే ఏంటది ముందు ఎలా ఉండేదో ఆ రెస్టింగ్ మెమరీ పొటెన్షియల్ ని తీసుకొని రావడానికి ఏదైతే ట్రై చేస్తున్నదో మెమరీని ఆ ప్రాసెస్ ని రీపోలరైజ్డ్ అంటాం, రీపోలరైజేషన్ అంటాం. ఓకే, సో నార్మల్ గా రెస్టింగ్ లో మీకు కే ప్లస్ ఫుల్ ఓపెన్ అయి ఉండవు వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్. అర్థమవుతుందా? సో రెస్టింగ్ ఇంకా రీపోలరైజేషన్ సేమ్ కాదు. రెస్టింగ్ అచీవ్ చేయడానికి రీపోలరైజేషన్ జరుగుతుంది కానీ రెస్టింగ్ ఇంకా రీపోలరైజేషన్ సేమ్ కాదు. సో ప్లీజ్ రిమెంబర్ దట్. ఓకే, అది అన్నమాట. ఫైన్. సో దిస్ ఇస్ బేసికలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, దానికన్నా పెద్దగా ఇంకేం లేదు. సో ఇది బేసిక్ గా ఏదైతే యాక్చువల్ గా సిగ్నల్ అనేది ఎప్పుడైనా పాస్ అవ్వాలన్నా నర్వ్ మెంబ్రెయిన్ లోని ఇలాగ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది, కండక్ట్ అవుతుంది. సో ఒక ఇంపార్టెంట్ విషయం మనం ఇక్కడ వరకు నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? ఫర్ సపోజ్ నేను ఒక సిగ్నల్ ని డెండ్రైట్స్ నుంచి యాక్సోన్ వరకు పంపించాను అనుకోండి. ఇవి నా డెండ్రైట్స్ అనుకోండి. ఓకే, జస్ట్ అ మినిట్. ఇది నా నర్వ్ అమ్మ. ఓకే, ఇవి నా డెండ్రైట్స్. ఓకే, దీస్ ఆర్ మై డెండ్రైట్స్. ఓకే, ఇంకా ఇది నాది యాక్సాన్ ఎండ్. ఇక్కడ ఏదైతే నేను ఈ ఏరియాని చూస్తున్నాం దీన్ని మనం సినాప్టిక్ నాబ్ అని కూడా అంటాం, అది మనకి తెలుసు. సినాప్టిక్ నాబ్ అంటాం దీన్ని. కరెక్ట్, జస్ట్ అ మినిట్. ఓకే, నీట్ క్వశ్చన్ డీప్ గా అడుగుతారు కదా, అందుకే డీప్ గా కావాలి. క్వశ్చన్స్ చేద్దాం అలా, అందుకే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పెట్టుకుందాం. సో అప్పుడు మీరు డీప్ గా నేర్చుకుంటారు. ఓకే, డోంట్ వరీ. సో ఇప్పటి వరకు మనం ఏదైతే చదువుకున్నామో అదేం జరిగిందని చదువుకున్నాం. ఇక్కడ సిగ్నల్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతున్నది ఇటు పక్క ఫ్రమ్ డెండ్రైట్స్ టు యాక్సాన్. నేను ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చెప్పినప్పుడు ఏం చెప్పాను? డెండ్రైట్స్ క్యారీ ద సిగ్నల్, డెండ్రైట్స్ క్యారీ ద సిగ్నల్ టువర్డ్స్ సెల్ బాడీ. ఇది మనది సెల్ బాడీ. సెల్ బాడీకి సెల్ బాడీ పక్క తీసుకెళ్తే వాటిని డెండ్రైట్స్ అంటాం. సెల్ బాడీ నుంచి అవే తీసుకెళ్తే దాన్ని మనం యాక్సాన్ అంటాం. సో యాక్సాన్ అనేది సెల్ బాడీ నుంచి అవే, దాని నుంచి దూరాన్ని సిగ్నల్ తీసుకెళ్తున్నది. డెండ్రైట్స్ అనేది సెల్ బాడీ పక్కకి సిగ్నల్ ని తీసుకొని వస్తున్నది. సో ఇక్కడ వరకు మనం నేర్చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ యాక్సాన్ ది ఎండ్ ఏదైతే ఉందో, ఈ యాక్సాన్ ఎండ్ తర్వాత ఏమిటి? మరి సిగ్నల్ అక్కడ వచ్చి ఆగిపోతుందా? ముందుకు వెళ్ళాలి కదా. ఈ యాక్సాన్ ఎండ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే కొత్త నర్వ్ అనేది అక్కడికి వచ్చి అటాచ్ అవుతుంది. సో రైట్ నౌ ఇఫ్ దిస్ ఇస్ ద న్యూరాన్, ఇఫ్ దిస్ ఇస్ ద న్యూరాన్, ఒక కొత్త న్యూరాన్ అనేది ఇక్కడ కింద వచ్చి రెడీగా ఉంటుంది దాని డెండ్రైట్స్ తో పాటు. సో ఇక్కడ ఇంకొక న్యూరాన్ వస్తుంది. జస్ట్ అ మినిట్. సో ఇంకొక న్యూరాన్ ఏదైతే డెండ్రైట్స్ ఉన్నాయో ఈ డెండ్రైట్స్ అనేవి కరెక్ట్ గా ఈ సినాప్టిక్ నాబ్స్ దగ్గర వచ్చి రెడీగా ఉంటాయి. సో నౌ దిస్ సిగ్నల్ షుడ్ గో ఇన్ టు ద న్యూ డెండ్రైట్స్. దిస్ ఇస్ ద డెండ్రైట్స్ ఆఫ్ అనదర్ న్యూరాన్. నెక్స్ట్ ఏదైతే న్యూరాన్ మనం ఎప్పుడో నేను మీకు గుర్తున్నట్లయితే చెప్పాను, బోల్డ్ అన్ని న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూరాన్స్ అన్ని కలిపి ఒక నర్వ్ ఫామ్ చేస్తాయి. బోల్డ్ అన్ని న్యూరాన్స్, ఇవన్నీ న్యూరాన్స్. ఓకే, ఇవన్నీ న్యూరాన్స్. ఈ బోల్డ్ అన్ని న్యూరాన్స్ కలిపి ఒక పర్టికులర్ నర్వ్ ని ఫామ్ చేస్తాయి. సో ఒక పెద్ద నర్వ్ ఫామ్ అవుతుంటేనే అదే ఒక సిగ్నల్ ని ట్రాన్స్మిట్ చేసుకుంటూ వెళ్ళగలదు. సో దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి మళ్ళీ దీనికి, ఇలాగా సిగ్నల్ అనేది వెంట వెంటనే వెళ్తూ ఉండాలి. ఓకే, ఇట్ హ్యాస్ టు. సో సినాప్టిక్ నాబ్ ఆర్ టెర్మినల్ నాబ్ ఇస్ సేమ్. కరెక్ట్, కరెక్ట్. ఓకే, అది అన్నమాట. నౌ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇఫ్ యూ కీప్ గోయింగ్ ఫర్దర్, ఇలా మనం వెళ్తూ ఉంటాం కదా. ఇఫ్ యూ కీప్ గోయింగ్ ఫర్దర్ లైక్ దిస్, అలా ముందుకు వెళ్తున్నప్పుడైతే సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ వెళ్తుంది. ఇది డెండ్రైట్, ఇది యాక్సాన్. మళ్ళీ ఇక్కడ ఇది డెండ్రైట్, ఇది యాక్సాన్. మళ్ళీ ఇది ఇక్కడ డెండ్రైట్, ఇది యాక్సాన్. అలాగా డెండ్రైట్ యాక్సాన్ టు డెండ్రైట్, యాక్సాన్ టు డెండ్రైట్, యాక్సాన్ టు డెండ్రైట్ అలాగే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఈ పర్టికులర్ ట్రాన్స్ఫర్ ఏదైతే జరుగుతున్నదో, ఈ ఏరియా ఏదైతే ఉందో, ఎక్కడైతే ట్రాన్స్ఫర్ జరుగుతున్నదో దాన్ని మనం ఏమంటాం? సినాప్స్ అంటాం. ఇంకేదైతే ఈ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ జరుగుతున్నదో దాన్ని మనం సినాప్సిస్ అంటాం. సినాప్సిస్ అంటాం.
Okay, and that is what we are going to learn in the transmission of nerve impulse. Transmission of nerve impulse. ట్రాన్స్మిషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్. ట్రాన్స్మిషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ అంటే ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నాం అంటే నర్వ్ ఇంపల్స్ అనేది ఎలా జనరేట్ అయింది ఒక స్టిమ్యులస్ వల్ల, దాన్ని నర్వ్ లో ముందుకు ఎలాగ దాన్ని సాగుతూ తీసుకెళ్ళాం, అది మనం చదువుకున్నాం ఇన్ జనరేషన్ అండ్ కండక్షన్. నా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఒక నర్వ్ నుంచి ఇంకో నర్వ్ కూడా పంపించాలి. ఇప్పటి వరకు చదువుకుంది ఒక నర్వ్ లోపల, ఒక న్యూరాన్ లోపల ఏం జరుగుతున్నది, ఆ న్యూరాన్ లోపల న్యూరానల్ మెంబ్రేన్ ఏదైతే ఉందో అక్కడ ఏం జరుగుతున్నది, దాని లోపల ఎక్సోప్లాజం లో ఏం జరుగుతున్నది, ఒకే న్యూరాన్ రిఫరెన్స్ లో చదువుకున్నాం. నా మల్టిపల్ న్యూరాన్స్ టచ్ చేసుకుంటూ ఆ సిగ్నల్ ముందుకు ఎలా వెళ్తుంది అన్నది నేర్చుకుంటాం. అండ్ దట్ ఈస్ వాట్ ట్రాన్స్మిషన్ ఇస్. ట్రాన్స్మిషన్ లో ఏం జరుగుతుంది అంటే ఇదే జరుగుతుంది. అండ్ దిస్ ట్రాన్స్మిషన్, okay, in which we are talking about synapses. Okay, now synapse is formed by three parts. Just a minute. Now the synapse is formed by three parts. Okay, but before that mana rendu types of synapse gurinchi maatladukone mundu, sorry, synapse gurinchi first maatladukundam. Okay, okay, one is the pre-synaptic membrane, one is synaptic cleft, and one is the postsynaptic membrane. ఈ ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్, సినాప్టిక్ క్లెఫ్ట్, ఇంకా పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ అంటే ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలి కదా. ఓకే, సో టు అండర్స్టాండ్ దట్ దాని ఒక డయాగ్రామ్ వేసుకుందాం చక్కగా మంచిగా. సో ఇది మన న్యూరాన్ అనుకోండి. ఈ పర్టికులర్ రీజియన్ ఏదైతే ఉందో దీనిలో నేను ఎన్లార్జ్ చేస్తున్నాను. ఓకే, అది అన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో దిస్ ఇస్ ద ఆక్సాన్ టర్మినల్. ఇది ఆక్సాన్ టర్మినల్ ఏదైతే ఉందో సినాప్టిక్ నాబ్ అంటున్నాం కదా, అదే ఆ రీజియన్ ఇది. నేను సినాప్టిక్ నాబ్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. దిస్ వన్ ఇస్ ద సినాప్టిక్ నాబ్ అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఆక్సాన్ టర్మినల్. లాస్ట్ లో ఆక్సాన్ వచ్చినప్పుడు ఏమైతే ఉంటుందో విచ్ ఇస్ ద సినాప్టిక్ నాబ్. ఇప్పుడు ఇక్కడ ఏమింటాయి అంటే ఇక్కడ బోల్డ్ అన్ని వెసికల్స్ అవి ఉంటాయి. దర్ ఆర్ అ లాట్ ఆఫ్ వెసికల్స్ దట్ ఆర్ ప్రెసెంట్ అరౌండ్ హియర్ విచ్ విల్ హ్యావ్ సమ్ న్యూరో ట్రాన్స్మిటర్ ఇన్ దమ్. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం, డోంట్ వరీ. సో ఈ పర్టికులర్ ఏదైతే ఆక్సాన్ టర్మినల్ ఉన్నదో, సినాప్టిక్ నాబ్ ఉన్నదో, ఈ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఈ మెంబ్రెయిన్ కి ఒక పేరు ఉన్నది. ఓకే, దాన్ని మనం ఏమంటాం, ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్ అంటాం. Presynaptic membrane అంటాం. So the presynaptic membrane is formed by the axon terminal of the previous neuron. ఓకే, ఏదైతే ప్రీవియస్ న్యూరాన్ ఉన్నదో, ముందున్న న్యూరాన్ ఉన్నదో, ఓకే, ఆ దాని ఆక్సాన్ ఏదైతే ఎండ్ ఉన్నదో దాని మెంబ్రెయిన్ ప్రీసినాప్టిక్ మెంబ్రెయిన్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? ప్రీసినాప్టిక్ మెంబ్రెయిన్ అంటే ఏంటో. ఇప్పుడు వీటి మధ్యన కొంచెం స్పేస్ అనేది ఉన్నది. ఈ స్పేస్ ఏదైతే ఉందో దీన్ని మనం క్లెఫ్ట్ అంటాం, విచ్ ఆల్సో వీ కెన్ కాల్ దిస్ యాజ్ సినాప్టిక్ క్లెఫ్ట్. ఓకే, దాని తర్వాత దెర్ ఇస్ అనదర్ మెంబ్రెయిన్ డౌన్ విచ్ విల్ క్యారీ ద సిగ్నల్ ఫ్రమ్ హియర్ టు హియర్. సిగ్నల్ ని క్యారీ చేయాలి. ఆ సిగ్నల్ ని క్యారీ చేయాలంటే ఇంకొక మెంబ్రెయిన్ ఉండాలి, దట్ ఈస్ ద పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్. So what is a postsynaptic membrane basically? The postsynaptic membrane is nothing but the membrane of the dendrites of next axon. ఏదైతే నెక్స్ట్ న్యూరాన్ ఏదైతే ఉందో, నెక్స్ట్ న్యూరాన్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ న్యూరాన్ ఏదైతే డెండ్రైట్ ఉందో రెడీగా దాని కింద ఉన్నది సిగ్నల్ రిసీవ్ చేసుకోవడానికి, దాన్ని మనం ఏమంటాం, పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ అంటాం. సో డెండ్రైట్ ఏదైతే మెంబ్రెయిన్ ఉన్నదో ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఇలా వస్తున్నదో, ఓకే, ఇలా సిగ్నల్స్ తీసుకోవడానికి ఏదైతే రెడీగా ఉన్నదో డెండ్రైట్,
దాన్ని మనం పోస్ట్ సినాప్టిక్ membrane అంటాం. So this is the presynaptic membrane. The next dendrite will come here and that will be the postsynaptic membrane. ఇక్కడ వరకు విషయం అర్థమైందా? ఇక్కడ వరకు విషయం అనేది అర్థమైందా అందరికి? Is it clear for everyone? So నేను అన్నట్టు the presynaptic membrane is formed by the axon terminal of previous neuron synaptic cleft అనేది space between two membranes and postsynaptic membrane is formed by dendrite of next neuron. ఇది అందరికీ క్లియర్ అయిందా? ఈ విషయం అందరికీ క్లియర్ అయిందా? ఇప్పుడు ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఆ సిచ్యువేషన్. ఇక్కడ లోపల ఏమున్నదని చెప్పాను? లోపల నేను సినాప్టిక్ వెసికల్స్ అంటాం దీన్ని, సినాప్టిక్ వెసికల్స్. ఈ వెసికల్స్ లోపల న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఉంటాయి. న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు వీటి గురించి ఇంకొంచెం డిస్కస్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఎలక్ట్రికల్ అండ్ ద కెమికల్ సినాప్స్. ఇదే నేను మీకు ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాను. సో వాట్ ఈస్ అన్ ఎలక్ట్రికల్ ఆర్ కెమికల్ సినాప్స్ యాక్చువల్లీ? ఎలక్ట్రికల్ లేదంటే కెమికల్ సినాప్స్ అంటే ఏమిటి? ఎలక్ట్రికల్ లేదంటే కెమికల్ సినాప్స్ అంటే బేసిక్ గా సినాప్సెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎలక్ట్రికల్, ఇంకోటి కెమికల్. ఎలక్ట్రికల్ లో ఏంటంటే రెండు ఏదైతే ప్రీ సినాప్టిక్ మెంబ్రేన్ ఇంకా పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ ఉందో వాటి రెండింటి మధ్యన ఎక్కువగా గ్యాప్ ఉండదు, చాలా దగ్గరగా ఉంటాయి అనమాట. ఇఫ్ యూ సీ హియర్, ఇఫ్ దిస్ ఇస్ ద ప్రీ సినాప్టిక్ అండ్ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్, ఫర్ సపోజ్ ఇలా ఉన్నది అనుకోండి, వాటి రెండింటి మధ్యన ఎక్కువ గ్యాపే ఉండదు, అసలు చాలా దగ్గరగా పక్కన ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ ఇంత దగ్గరగా వచ్చేస్తాయి, ఇలా ఇలా దగ్గరగా వచ్చేస్తాయి రెండు. సో ద ప్రీ సినాప్టిక్ అండ్ దిస్ ఇస్ ద పోస్ట్ సినాప్టిక్. నో గ్యాప్ అనేది ఉండదు. సో అలా గ్యాప్ లేకపోవడం వల్ల డైరెక్ట్ గా సిగ్నల్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అయిపోతుంది, వీటి మధ్యలోని ఎలక్ట్రికల్ గా ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. డైరెక్ట్ గా సిగ్నల్ ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ద సిగ్నల్ విల్ డైరెక్ట్లీ పాస్ త్రూ. దెర్ ఇస్ నో గ్యాప్, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్. అలాంటి కెమికల్ సబ్స్టెన్స్ అవసరం లేదు, ఇక్కడ వెసికల్స్ అవసరం లేదు. ఆ సిగ్నల్ అనేది డైరెక్ట్ దగ్గరగా అవుతుంది. ఎక్కువగా ఇది మన హిప్పో క్యాంపస్ ఏదైతే ఉందో అలాంటి ఆ రీజన్ లో ఎక్కువగా ఇలాంటి మనలో చాలా తక్కువ, హ్యూమన్స్ లో మనలో చాలా తక్కువ, వెరీ లెస్, బట్ ఉన్నా కూడా అది హిప్పో క్యాంపస్ లో ఉంటుంది. ఓకే, హ్యూమన్స్ లో చాలా తక్కువ ఉంటుంది ఎలక్ట్రికల్ సినాప్సిస్. ఓకే, యానిమల్స్ లో ఎక్కువ చూస్తాం. దాని తర్వాత కెమికల్ సినాప్సిస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, ఐపీ కూడా చెప్తాను, సో డోంట్ వరీ. నేను ఐపీ సెషన్స్ కూడా కవర్ చేస్తాను మీకు, సో నో నీడ్ టు వరీ. ఇప్పుడు కెమికల్ సినాప్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కెమికల్ సినాప్స్ లో ఏం జరుగుతుంది అంటే, దెర్ ఇస్ అ పర్టికులర్ గ్యాప్ దట్ ఐ షోడ్ యూ. ఇదొక మెంబ్రేన్ వచ్చింది అంటే దీనికి ఇంకా దీనికి మధ్యన గ్యాప్ అనేది ఉంటుంది. దెర్ ఇస్ అ పర్టికులర్ గ్యాప్ దట్ ఈస్ దేర్. ఇది ప్రీ సినాప్టిక్ అయితే, ఇఫ్ దిస్ ఇస్ ప్రీ సినాప్టిక్ and this is post synaptic, there is a gap. ఆ గ్యాప్ ని మనం సినాప్టిక్ క్లెఫ్ట్ అంటున్నాం. ఈ సినాప్టిక్ క్లెఫ్ట్ ఎందుకు అవసరం అంటే దీని త్రూగానే న్యూరో ట్రాన్స్మిటర్ అనేది ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ ఎలా వెళ్ళాలి, ఇక్కడ ఎప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్ అనేది కావాలి. సో అందుకే దీన్ని మనం కెమికల్ అంటున్నాం. వి నీడ్ న్యూరో ట్రాన్స్మిటర్స్. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ మళ్ళీ 2 టైప్ ఉండొచ్చు, ఎక్సైటేటరీ, ఇన్హిబిటరీ అని. మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్ నేను చూసుకున్నట్లయితే అసిటైల్ కోలిన్ అనమాట. అసిటైల్ కోలిన్ అనేది ఉంటుంది. దీన్ని మనం ACH అని కూడా రాసుకుంటాం. సో కెమికల్ సినాప్స్ అనేది దిస్ ఇస్ మోస్ట్ కామన్ ఇన్ హ్యూమన్స్. దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ ఇన్ హ్యూమన్స్ లో మోస్ట్ కామన్. ఇది రేర్ ఇన్ హ్యూమన్స్, చాలా రేర్ గా ఉంటుంది. రేర్ ఇన్ హ్యూమన్స్, మనలో ఇది చాలా రేర్ గా ఉంటుంది ఎలక్ట్రికల్ సినాప్స్ అన్నమాట. ఓకే, క్లియర్, అర్థమైందా? ఫైన్. నెక్స్ట్, ఇప్పుడు మనం యాక్చువల్గా సిగ్నల్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతున్నది, దాని హోల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. దిస్ ఇస్ ద లాస్ట్ పార్ట్. ఓకే,
ఈ పార్ట్ ఇంకా జాగ్రత్తగా వినేస్తే మీకు సెషన్ అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. నౌ లెట్ us draw the pre-synaptic and post-synaptic membrane. ఓకే, ప్రీ సినాప్టిక్ ఇంకా పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ ని మంచిగా డ్రా చేసుకుందాం. ఓకే, నా ఇఫ్ దిస్ ఇస్ ద ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్, ఇది ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్ అయితే ఇక్కడ ఏముంటాయని చెప్పాను, వెసికల్స్ ఉంటాయి. దెర్ విల్ బి వెసికల్స్ ప్రెసెంట్ హియర్. ఈ వెసికల్స్ లో ఏముంటుంది, న్యూరో ట్రాన్స్మిటర్ అనేది ఉంటుంది, ఎస్టైల్ కోలిన్. ఓకే, సినాప్స్ గురించి మాట్లాడకపోతున్నాం, కెమికల్ సినాప్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ కెమికల్ సినాప్స్. దాన్ని మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం ఇప్పుడు, ప్రాసెస్ అది ఎలా జరుగుతుంది. నా ఎప్పుడైతే నార్మల్ గా నౌ ద హోల్ ప్రాసెస్ ఇస్ క్లియర్ ఫర్ అస్. దీన్ని ప్రీ సినాప్టిక్, దీన్ని పోస్ట్ సినాప్టిక్ అంటా అన్నది మనకు తెలుసు, నేను మళ్ళీ అది రిపీట్ చేయను. ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే యాక్సాన్ త్రూగా సిగ్నల్ అనేది ఇలా వస్తున్నది, ఈ డైరెక్షన్ లో సిగ్నల్ అనేది వస్తున్నది. సో దిస్ ఇస్ ద నర్వ్ ఇంపల్స్. ఎప్పుడైతే నర్వ్ ఇంపల్స్ వస్తున్నదో ఇట్ విల్ డూ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైతే ఇది ఇలా కిందకు వస్తున్నదో ఇక్కడ కొన్ని ఛానల్స్ ఉంటాయి కాల్షియం కోసం. కాల్షియం కోసం ఇక్కడ కొన్ని ఛానల్స్ అనేవి ఉన్నాయి, వోల్టేజ్ గేటెడ్ కాల్షియం ఛానల్స్ అంటాం. బికాస్ ద చేంజ్ ఇన్ ద మెంబ్రెయిన్ పొటెన్షియల్, కాల్షియం అయాన్స్ అనేవి లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాయి. ఓకే, బోల్డ్ అని కాల్షియం అయాన్స్ అనేవి లోపలికి వచ్చేసాయి దీనివల్ల. జస్ట్ మినిట్. ఓకే, బోల్డ్ అని కాల్షియం అయాన్స్ అనేవి లోపలికి వచ్చేసాయి. షూర్ షూర్, షార్ట్ చేసి కూడా చెప్పుకున్నాం. ఓకే, డోంట్ వరీ, ఫైన్. సో ఇప్పుడు కాల్షియం అయాన్స్ లోపల ఎందుకు వచ్చాయి నేను చెప్పాను, బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద మెంబ్రెయిన్ పొటెన్షియల్. మెంబ్రెయిన్ పొటెన్షియల్ చేంజ్ అవడం వల్ల వోల్టేజ్ గేటెడ్ కాల్షియం ఛానల్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అవడం వల్ల ఏం జరిగింది, కాల్షియం అయాన్స్ లోపలికి వచ్చేసాయి. ఎలాగైతే కాల్షియం అయాన్స్ లోపలికి వచ్చేసాయో, యాజ్ సూన్ యాజ్ దే కమ్, వాట్ దే విల్ డూ, దే విల్ గో అండ్ యాక్చువల్లీ ట్రై టు ఓపెన్ దిస్ వెసికల్స్. ఈ వెసికల్స్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాయి. ఈ వెసికల్స్ ఎందులో అయితే న్యూరో ట్రాన్స్మిటర్ ఫిల్ అయి ఉన్నదో, సినాప్టిక్ వెసికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సినాప్టిక్ వెసికల్స్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాయి, వాటిని కింద పక్క పుష్ చేస్తాయి. ఈ కాల్షియం అయాన్స్ ఏం చేస్తాయి, దే విల్ పుష్ టువర్డ్స్ డౌన్, ఇలా కింద పక్కన పుష్ చేస్తాయి అనమాట. పుష్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ పర్టికులర్ వెసికల్స్ ఏవైతే ఉన్నాయో ఇలా టిప్ వరకు వచ్చేస్తాయి. ఇలా టిప్ వరకు వచ్చేసి అవి న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ సినాప్టిక్ క్లెఫ్ట్ లోని రిలీజ్ చేసేస్తాయి. సో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏమయ్యాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ద క్లెఫ్ట్. న్యూరో ట్రాన్స్మిటర్స్ such as ACH released into cleft. ఈ ప్రాసెస్ మనం ఏమంటాం, ఎగ్జోసైటోసిస్ అంటాం. ఏం జరిగింది, ఎస్టైల్ కోలిన్ లాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ ని ఇక్కడ సినాప్టిక్ క్లెఫ్ట్ లోని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడతో ప్రాసెస్ ఆగిపోతుందో, ఆగిపోదు. ఏం జరుగుతుందంటే ఇక్కడ దీని మీద ఈ పర్టికులర్ ఏదైతే ఏరియాస్ ఉన్నదో డెండ్రైట్ ది పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో, there are particular receptors that are present for these neurotransmitters. ఈ మెంబ్రెయిన్ అంతా ఈ రిసెప్టార్స్ రెడీగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ రిసెప్టార్స్ ఈ పర్టికులర్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ని డిటెక్ట్ చేస్తాయో, దే విల్ ఫార్మ్ అ neurotransmitter receptor complex. They will form a neurotransmitter receptor complex. ఏమవుతుంది ఇక్కడ, if you see here, they are the receptors on postsynaptic membrane. postsynaptic membrane లోని రిసెప్టార్స్ ఉన్నాయి. ఈ రిసెప్టార్స్ ఏం చేస్తున్నాయి అంటే దే ఆర్ రిసీవింగ్ ద న్యూరో ట్రాన్స్మిటర్ అండ్ దే విల్ ఫార్మ్ అ కాంప్లెక్స్ హియర్. ఒక కాంప్లెక్స్ అనేది ఫార్మ్ అవుతుంది. ఓకే, ఫర్ సపోజ్ అసిటైల్ కోలిన్ ఉంటే అసిటైల్ కోలిన్ రిసెప్టార్ కాంప్లెక్స్ అనేది ఫార్మ్ అవుతుంది. సో అసిటైల్ కోలిన్ రిసెప్టార్ కాంప్లెక్స్ ఫార్మ్ అవ్వగానే
ఈ రిసెప్టార్స్ అనేవి దే విల్ రిలీజ్ నర్వ్ ఇంపల్సెస్ ఇన్సైడ్ ద membrane towards the cell body again. మళ్ళీ నర్వ్ ఇంపల్స్ ని రిలీజ్ చేసేస్తాయి. మళ్ళీ ఒక మెంబ్రెయిన్ పొటెన్షియల్ అనేది మళ్ళీ క్రియేట్ అవుతుంది. రెస్టింగ్ వరకు ఉన్నది మళ్ళీ డీపోలరైజ్ అవుతుంది మెంబ్రెయిన్, అండ్ దిస్ సిగ్నల్ విల్ కంటిన్యూ టువర్డ్స్ దిస్ సైడ్ వన్స్ అగైన్. am I clear? అర్థమైందా ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగిందో? ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగిందో అర్థమైందా అందరికి? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నర్వ్ ఇంపల్స్ అనేది యాక్సోన్ ఎండ్ పక్క వస్తున్నది. వస్తున్నప్పుడు యాక్సోన్ ఎండ్ లో ఏవైతే కాల్షియం గేటెడ్ ఛానల్స్ ఉన్నాయో అవి ఓపెన్ అయిపోతాయి బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద మెంబ్రెయిన్ పొటెన్షియల్. నౌ వెన్ ద మెంబ్రెయిన్ ఎలక్ట్రిక్ సినాప్స్ లో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉండవమ్మా, అక్కడ డైరెక్ట్ గా న్యూరో ట్రాన్స్మిటర్స్ అవసరమే లేదు, అక్కడ ఇలాగే అటాచ్ అయ్యి ఉన్నాయి. సో దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ న్యూరో ట్రాన్స్మిటర్స్ దేర్. అండర్స్టూడ్? అది అనమాట. అందుకే దాన్ని మనం ఎలక్ట్రికల్ అంటున్నాం, అక్కడ కెమికల్ గా ఏమీ లేదు అది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ కాల్షియం గేటెడ్ ఛానల్స్ ఓపెన్ అయ్యో కాల్షియమ్స్ అనేది ఇన్ఫ్లక్స్ అయింది. సో ఇన్ఫ్లక్స్ ఆఫ్ కాల్షియం అనేది జరిగింది. ఇన్ఫ్లక్స్ ఆఫ్ కాల్షియం అనేది జరిగింది. సో కాల్షియం ఇన్ఫ్లక్స్ అవగానే దే విల్ గో అండ్ దే విల్ యాక్చువల్లీ గో అండ్ టెల్ ద వెసికల్స్ వెళ్ళండి సెల్ కింద ఎండ్ వరకు వెళ్ళండి అని చెప్తాయి. సో ఈ వెసికల్స్ అనేవి కింద ఎండ్ వరకు వచ్చి దే విల్ పర్ఫార్మ్ అన్ ఎక్సోసైటోసిస్ అండ్ దే విల్ రిలీజ్ ద న్యూరో ట్రాన్స్మిటర్స్. న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇలా రిలీజ్ చేయగానే బికాస్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ కూడా చేంజ్ అయింది కాబట్టి ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఈజీగా రిలీజ్ అయిపోతాయి. రిలీజ్ అయిపోగానే క్లెఫ్ట్ లోకి వచ్చేస్తాయి. ఈ క్లెఫ్ట్ లో ఉన్నది అలాగే ఉండకుండా కింద ఏదైతే డెండ్రైట్ ది పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ ఉన్నదో ఆ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ మీద ఉన్న రిసెప్టర్స్ కి వెళ్ళి వచ్చి బైండ్ అవుతాయి. ఇలా వచ్చి ఇలా బైండ్ అవుతాయి. ఇలా బైండ్ అవగానే దేర్ విల్ బి అ కాంప్లెక్స్ నోన్ యాజ్ ద ACH రిసెప్టార్ కాంప్లెక్స్ దట్ విల్ ఫార్మ్. అండ్ దిస్ రిసెప్టార్ కాంప్లెక్స్ ఎప్పుడైతే ఫార్మ్ అయిందో దిస్ విల్ ట్రిగర్ అ న్యూ నర్వ్ ఇంపల్స్ ఆర్ ద న్యూ సిగ్నల్. నర్వ్ ఇంపల్స్ లేదంటే సిగ్నల్ అనేది క్రియేట్ అవుతుంది దట్ విల్ ట్రిగర్ అ డీపోలరైజేషన్ ఇన్ ద పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్. సో దట్ ఈస్ హౌ ద సిగ్నల్ విల్ కీప్ గోయింగ్ ఆన్ అగైన్. అది అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతుంది. పోస్ట్ సినాప్టిక్ మెమరీలో యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవుతుంది. అర్థమైందా? ఓకేనా? సో దిస్ ఇస్ హౌ ద హోల్ ప్రాసెస్ ఇస్ టేకింగ్ ప్లేస్. ఓకే, బేసిక్ గా నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్ అంతా నేను ఆల్రెడీ రిటర్న్ లో ఇక్కడ ఇస్తున్నాను, మీరు కావాలంటే చూసుకోవచ్చు. సిగ్నల్స్ వోల్టేజ్ గేటెడ్ కాల్షియం ఛానల్స్ ఓపెన్ అయ్యి అవి లోపలికి వచ్చాయి. లోపలికి రావడం వల్ల ఏమైంది, లోపల వెసికల్స్ కిందకి పుష్ చేసేయి. కిందకి పుష్ చేయడం వల్ల ఎగ్జోసైటోసిస్ అనేది జరుగుతున్నది. ఎగ్జోసైటోసిస్ జరగగానే ఇక్కడ వెళ్ళి అవి రిసెప్టార్స్ కి ఎసిటైల్ కోలిన్ ఏదైతే ఉందో వెళ్ళి రిసెప్టార్ కి బైండ్ అవుతున్నది. ఎప్పుడైతే ఇది బైండ్ అవుతుందో అప్పుడు ఫర్దర్ వెళ్ళి కింద సిగ్నల్ ముందుకెళ్తాం. సో దిస్ ఇస్ ద పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ ఏదైతే మనం చూస్తున్నాం, ఇది పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ అన్నమాట. అర్థమైందా? దీన్ని మనం పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ అని అంటాం. ఓకే, అదే అన్నమాట. సో దిస్ ఇస్ హౌ ద హోల్ process can take place. Okay, last one of the most important thing, there are two types of neurotransmitters. ఒకటి ఎక్సైటేటరీ, ఇంకోటి ఇన్హిబిటరీ అన్నమాట. ఎక్సైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏం చేస్తున్నాయంటే సిగ్నల్ ని ముందుకి తీసుకెళ్తున్నాయి. దే ఆర్ యాక్చువల్లీ టేకింగ్ ద సిగ్నల్ ఫర్దర్. ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ గాబా, గ్లైసిన్, డోపమిన్ ఏం చేస్తాయంటే అవి యాక్చువల్ గా ఇన్హిబిట్ చేస్తాయి అనమాట. ముందుకు వెళ్ళనివ్వ సిగ్నల్ ని ఆపేస్తాయి అనమాట. సో దే విల్ స్టాప్. ఓకే, దే విల్ స్టాప్ ద నర్వ్ ఇంపల్స్ అండ్ దే విల్ కంటిన్యూ ద నర్వ్ ఇంపల్స్. ఎక్సైటేటరీ ఏవైతే ఉన్నాయి సో ఇవి ఎక్సైట్ అవుతాయి, కంటిన్యూ చేపిస్తాయి, ఇవి స్టాప్ చేపిస్తాయి. ఓకే, అది అన్నమాట. సో దట్స్ అబౌట్ ఇట్. ప్రాక్టికల్స్ గురించి ఒక వీడియో చేయమంటున్నారు, డెఫినెట్లీ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, అది అన్నమాట. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు టుడేస్ సెషన్ ఇన్ విచ్ వీ లర్న్ట్ అబౌట్ ద జనరేషన్, కండక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్. ఐ థింక్ మీకు ఎలాంటి డౌట్స్ ఉండకూడదు, మొత్తం క్లియర్ అయ్యి ఉండాలి. కాకపోతే మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డెఫినెట్లీ రిమెంబర్ టు కీప్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సెషన్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఓకే, క్లియర్, ఫైన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపటి క్లాస్ లో కలుద్దాం. ఓకే, అప్పుడు బాయ్ బాయ్, అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ గుడ్ నైట్. బాయ్ బాయ్.